థ్యాంక్ యూ జీసస్. ఇంగ్లీష్లో పెడితే మేలు అనుకుండా, తెలుగు ఇంగ్లీష్ రెండు పెడతారా? ఓకే, ఇక ప్రార్థన గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. నాకు తెలిసి ఇంకా 1-2 వారాలే నేను చెప్పాలా. ఓకే, కొన్ని ముఖ్యమైన విషయాలు కవర్ చేసి నేను ఫినిష్ చేయాలా. ఆ తర్వాత నాకు కూడా ఇప్పటివరకు నేను ప్రార్థనలో చేస్తున్న ప్రభా ఏం చెప్పాలని అనేక విషయాలు లోపల ఉన్నాయి. కానీ చూస్తాం మరి దేవుడు ఏదాన్ని మనకు ముందుకు తీసుకెళ్తాడో. చాలా డీటెయిల్గా ప్రార్థన గురించి నేర్చుకున్నాం. చాలా ఉంది ప్రార్థనలో. మళ్ళీ వస్తాను నేను నెక్స్ట్ ఇయర్ కొత్త విషయాలతో. ఓకే, సముద్రం పిల్లరా, దేవుని యొక్క వాక్యము చాలా జ్ఞానంతో నిండి మనం అసలుకి ఒక చుక్క కూడా తీసుకోవడం లేదు కదా. సో ఓకే, ఎనీహౌ, సో దేవుడు కృప మన మీద ఉంది. మనము విషయాలు నేర్చుకుంటా ఉన్నాం. ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. ఇప్పుడు ప్రార్థనలో మనము నూతన నిబంధన ప్రార్థన గురించి నేర్చుకుంటా ఉన్నాం. నూతన నిబంధన ప్రార్థన, నూతన నిబంధన, పాత నిబంధన మనం తెలుసుకున్నాం. నాకు యాక్చువల్లీ ఇంకో కోరిక కూడా ఉంది. ఐ డోంట్ నో, మరి నిబంధననే స్టార్ట్ చేయాలని. ఐ డోంట్ నో, నాకు చాలా సబ్జెక్టులు తిరుగుతున్నాయి. ఐ డోంట్ నో విచ్ వన్ ఈజ్ గోయింగ్ టు లైక్ దేవుడు ఏది చెప్పమంటాడో చూసాం. ఓకే, పాత నిబంధన, కొత్త నిబంధన అంటే బుక్ కాదు నేను చెప్తానేది మీకు, బైబుల్ కాదు. నిబంధనల గురించి మీరు విన్నారు కొన్ని విషయాలు. చాలా డీప్గా పోలేదు నేను. డీప్గా పోయే దినాలు ఖచ్చితంగా దేవుడు అలౌ చేస్తే మనం పోదాం. అయితే ముఖ్యంగా పాత నిబంధన, కొత్త నిబంధన చూసుకున్నాం. కొత్త నిబంధన ప్రార్థన మనం నేర్చుకుంటా ఉన్నాం. కొత్త నిబంధన చాలా లైక్ బైబుల్ ప్రకారమే చూస్తే ఇట్స్ ఏ లైక్ బెటర్ కవనెంట్. న్యూ కవనెంట్ ఈజ్ ఏ బెటర్ కవనెంట్. మంచి నిబంధన పాత నిబంధన కంటే ఎక్కువ దీవెనలు ఉన్న నిబంధన. అందుకే బెటర్ విత్ బెటర్ ప్రామిసెస్ అని రాయబడింది. ఎందుకు న్యూ కవనెంట్ ఈజ్ ఎ బెటర్ కవనెంట్? ఆదిలక్ష్మి, నువ్వు చాలా బాగా చెప్తున్నా. ఈరోజు నీ దినం స్టార్ట్ అయింది అనుకుంటుంది నాకు. నేను ఊరికే ఉంటే ప్రీచే చేసేదేమో మొత్తం అంతా. ఇంకా సో చూడండి, నేనే అందుకే ఓపిక చాలా అవసరం. అబ్రహాం లాగా వీళ్ళు స్టేజ్ ఎక్కిన రోజు నాకు తెలుసు, వాళ్ళకే తెలియదు ఏం చెప్తున్నారో వాళ్ళు. సో అందుకే చాలా అవసరం అందరికీ అవకాశం ఇచ్చి. ఎవరిలో ఏ తలాంత ఉందో మనకు తెలియదు కాబట్టి దేవుడు సో మంచిగా నేను యాక్చువల్ ప్రార్థన చేస్తాను. మీకు తెలిసే నిలబడే వాళ్ళ కోసం చాలాసేపు ప్రార్థన చేసి వస్తాను నేను. సో వాళ్ళు కూడా చేసుకుంటారు అనుకోండి. మళ్ళీ షారోన్ అయితే ఆల్రెడీ తను మంచి దేవుని యొక్క చెప్పే బిడ్డ. కానీ ఆదిలక్ష్మి చెప్తాన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. నాకు సంతోషం ఏమంటే చెప్తానని కాదు, కానీ వాళ్ళకి వాక్యం అర్థమైంది. అది నా సంతోషం. దట్స్ ద థింగ్. లైక్ పాస్టర్గా సంతోషించి వాక్యం అర్థం కావాలి పిల్లలు, వాక్యం లోపల పోవాలి. ఓకే, సో సో చాలా సంతోషం. సో నూతన నిబంధన బెటర్ ప్రామిసెస్ విత్ బెటర్ కవనెంట్. ఎందుకు బెటర్ ప్రామిసెస్ అంటే, నూతన నిబంధనలు మనం దేవుణ్ణి తండ్రి అని పిలుస్తాం పిల్లరా. ఈవెన్ పాత నిబంధనలో వాళ్ళకి అబ్రహాం కానీ, యాకోబు కానీ, మోషే కానీ గొప్ప ప్రార్థనా పరులు వాళ్ళు. వాళ్ళ ప్రార్థన వల్ల గొప్ప కార్యాలు జరిగాయి. కానీ మీకు తెలుసా, వాళ్ళు తండ్రి అని పిలుచుకోలేకపోయేవారు దేవుణ్ణి. వాళ్ళు ఆశపడ్డారు ఈ కాలంలో నివసించాలి అని, నూతన నిబంధనలు నివసించాలని చాలా ఆశపడ్డారు. కానీ వాళ్ళకి ఆ అవకాశం దొరకలేదు. నేను ఎందుకు బెటర్ కవనెంట్లో ఉన్నాము అంటే, దేవుణ్ణి మనం ఏం పిలుస్తున్నాం? తండ్రి అని పిలుస్తున్నాం. వాళ్ళకి ఎవ్వరికి అర్హత లేకపోయింది తండ్రి అని పిలిచేదానికి. చూడండి, అంతేకాకుండా వాళ్ళకంటే యేసు ప్రభువే అన్నాడు, వాళ్ళకంటే మనము శ్రేష్ఠులం. మత్తయి సువార్త 11:11 పెట్టండి. నేను మళ్ళీ దీనికోసం చూడండి, మంచి మాట, నాకు చాలా నచ్చిన వాక్యం. మనం అందరూ చదువుకున్నాం చాలాసార్లు. మత్తయి సువార్త 11:15 తెలుగులో పెడితే చాలు. ఓకే, 11:11 మత్తయి సువార్త 11:11 మత్తయి సువార్త 11:11. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయంగా మీతో ఎవరు చెప్తున్నారు? మీరు ఏం చదువుతున్నారు తెలుసా? మీకు అర్థమవుతుంది ఏం చదువుతున్నారు? స్త్రీలు కనిన వారిలో అంటే బాప్తిస్మమిచ్చు యోహాను వరకు చాలా మంది స్త్రీలు కన్నారు కదమ్మా. యోకోబేదు కూడా కనింది కదా, మరి సారా కనింది, శామ్యూల్ హన్నా కనింది. ఓకే, చాలా మంది కన్నారు పిల్లరా. మంచి
కదా, బలమైన వాళ్ళు పుట్టారు ఈ భూమి మీద. కానీ వారందరికంటే శ్రేష్ఠుడు ఎవరు? యోహాను. ఎందుకు యోహాను శ్రేష్ఠుడు వాళ్ళందరికంటే? చాలా మంది అనుకుంటారు, సార్ ఆయన చర్మం కట్టుకునేవాడు అందుకని. కాదు కాదు, ఆయన సువార్త చెప్పాడు కాబట్టి, యేసు ప్రభు గురించి బోధించాడు కాబట్టి, యేసు ప్రభు గురించి తెలుసుకున్నాడు కాబట్టి శ్రేష్ఠుడు. కానీ గుడ్ న్యూస్ ఏమో తెలుసా మీకు? ఆ తర్వాత చూస్తే ఆయనను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పడు. ఎవరికంటే? బప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పలు ఎవరు చెప్పండి? మీరు నేను బ్లరా. ఒక క్షణం ముందు కూడా ఎవరైనా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి అంటే ఆ వ్యక్తి అబ్రాహాము కంటే గొప్పడు, ఇస్సాక్ కంటే గొప్పడు, మోషే కంటే గొప్పడు, బాప్తిస్మిచ్చి యోహాను కంటే గొప్పడు. ఈరోజు ఎవరైనా యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరిస్తే, అల్పుడు అంటే మీరు ఏదైనా తప్పుగా అర్థం చేసుకోవాలి. అల్పుడు అంటే ఏదో వేస్ట్ ఫెయిల్ అనుకున్నారు. ఇంగ్లీష్లో లీస్ట్ మీన్స్ ఐ మీన్ జస్ట్ నౌ బార్న్ అగైన్. ఇప్పుడే కొద్ది క్షణాల ముందు యేసయ్యను ప్రభుగా స్వీకరించారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే మీరు నేను వాళ్ళకంటే శ్రేష్ఠులు. ఎందుకంటే మనము యెహోవా దేవునికి పుట్టి ఉన్నాం. వాళ్ళంతా ఆదాము సంతానం. ఓకే, ఆ తర్వాత వాళ్ళు ఐ మీన్ కవనెంట్లో ఉన్నారు, స్వర్గంలో ఉన్నారు ఈరోజు వాళ్ళందరూ కూడా. బట్ మీరు నేను ఎవరిలో నుంచి సృష్టించబడ్డాం? యేసయ్యలో నుంచి. వీఆర్ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ జీసస్. వీఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ ద వూంబ్ ఆఫ్ జెహోవా గాడ్. అందుకే గాడ్ లివ్స్ ఇన్ అస్. దేవుడు నీలో నాలో నివసిస్తున్నాడు. ఇంకో మాట చెప్పమంటారా దీన్ని మించి షాక్ కొట్టే మాట? నువ్వు నేను స్వర్గం. అందుకే మనలో నివసిస్తున్నాడు దేవుడు. దట్స్ వై బైబుల్ సేస్ యు ఆర్ హెవెన్లీ బీయింగ్స్, యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ గాడ్. ఓకే, దేవుడు మనలో నివసిస్తున్నాడు ప్లారా. అందుకే వాళ్ళు కోరుకున్నారు, అబ్రాహాం కోరుకున్నాడు, ఓ నేను కూడా ఆ కాలంలో నివసిస్తే ఎంత బాగుండేది. ఏలియా, ఎలీషా. See, that's why you should treat yourself as a heavenly being, not only heavenly being, you are God's house. ఎప్పుడు గుర్తు పెట్టుకోండి ప్లరా. మీ శరీరం ఏం చెప్తుందో, ప్రపంచం ఏం చెప్తుందో కాదు, సత్యం ఏం చెప్తుందో అది నువ్వు దాన్ని అనుభవించాల్సిందే అనుక్షణం. యువర్ బాడీ ఈజ్ హౌస్ ఆఫ్ గాడ్, యువర్ హౌస్ ఆఫ్ గాడ్. ఇంకో గుడ్ న్యూస్ చెప్తున్నా, నువ్వు దేవుడు కలిసి నీ శరీరంలో జీవిస్తాండేది. ఎప్పుడైతే యేసుక్రీస్తును రక్షకుడుగా అంగీకరించామో ఆ క్షణం నుంచి ఇది దేవుడు, మన ఆత్మ దేవుని ఆత్మ ఒకటైపోయారు ప్లరా. ఇప్పుడు శరీరంలో నివసిస్తా ఉన్నాం మనం, దేవుడు నివసిస్తానే స్థలం ఏది. ప్రాబ్లం ఎక్కడంటే నువ్వు దాన్ని నమ్మాలా, దాన్ని అనుభవించాలి, అప్పుడే అనుభవిస్తావు. ఓకే, సో ఎనియో కొత్త నిబంధన ఎందుకు శ్రేష్టమైందంటే తండ్రి అని పిలుస్తాం దేవుణ్ణి మనము, అందుకే చాలా శ్రేష్టమైంది కొత్త నిబంధన. ఓకే, ఎనియో సో మనము ఎక్కడున్నాం ఇప్పుడు? నూతన నిబంధన ప్రార్థన యొక్క వర్చ్యూస్, లైక్ లాభాలు, లేకుంటే దానివల్ల వచ్చిన బ్లెస్సింగ్, లేకుంటే నూతన నిబంధన ఉండే గుణాలు ఏంటంటే, మొదటిది ఏంటిమా? యేసయ్య నామం మనకి ఇవ్వబడింది. యేసు నామంలో ప్రార్థిస్తాం మనము. ఓకే, పాత నిబంధనలు లేకపోయింది, అదే కొత్త నిబంధనలో మనకి ఇవ్వబడింది. చూసుకున్నాం ఈ యొక్క విషయాన్ని చాలా వారాలు నేను చెప్పాను మీకు. పవర్ ఆఫ్ వాటర్ని ఇవ్వబడింది. యు నో వాట్ ఈస్ పవర్ ఆఫ్ వాటర్ని? మీకు ఆల్రెడీ విన్నారు. ఓకే, పవర్ ఆఫ్ వాటర్ని అంటే, సపోజ్ ప్రధానమంత్రి బయట దేశానికి వెళ్తున్నాడు, ఒక ఐ మీన్ లైక్ కొంతకాలం కోసం 10 daysకో 15 daysకో బయటికి వెళ్తున్నాడు. ఏం చేస్తాడు ప్రధానమంత్రి? పవర్ ఆఫ్ వాటర్ని ఇస్తాడు ఒక మంత్రికో ఎవరికో, తనకు నచ్చిన వ్యక్తికి. ఎందుకు పవర్ ఆఫ్ వాటర్ని ఇచ్చాడు? నేను లేకపోయినా ప్రధానమంత్రి స్థానంలో ఈ వ్యక్తి పని చేస్తాడు. నేను సైన్ చేయాల్సిన చోట ఈ వ్యక్తి సైన్ చేస్తాడు. నేను పోవాల్సిన చోట ఈ వ్యక్తి పోతాడు ప్రధానమంత్రి రూపంలో. ఈ వ్యక్తి వచ్చినప్పుడు ఆ చోట ప్రధానమంత్రి వచ్చినట్లే. దట్స్ ద పవర్ ఆఫ్ వాటర్. నీ పవర్, నీకు నాకు పవర్ ఆఫ్ వాటర్ని ఇవ్వబడింది. యేసు నామం. నువ్వు ఎక్కడ యేసు నామం తీసుకుంటే యేసు ప్రభు తీసుకున్నట్లే, యేసు ప్రభు ఉన్నట్లే ఆ స్థానంలో. నువ్వు యేసు నామంలో ఉన్నప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తానని అర్థం. నీ చేతుల్లో ఉంది, నువ్వు నమ్ముతావో లేదో, కానీ సృష్టి నమ్ముతుంది దీన్ని.
అందుకే దేవుడు ఈ సృష్టికి ప్రకటించాడు, మీకు నాకు నామం ఇవ్వకముందు ఏం ప్రకటించాడు? ఆకాశమందును భూమి మీదను భూమి కింద ఉన్న సమస్తమును ఎవరికి లోబడాలా? యేసు నామానికి లోబడాలా చెప్పి మీకు నాకు ఆ నామం ఇచ్చాడు. ఎందుకు తెలుసా? నీకు నాకు సర్వ సృష్టి లోబడాలా కాబట్టి. ఎందుకంటే ఆయన పవర్ ఆఫ్ అటర్నీ ఇచ్చి వెళ్ళిపోయినాడు. ఆయన ఉన్నట్లే ఈ భూమి మీద నువ్వు నేను ఉన్నప్పుడు క్రైస్తవత్వం. అందుకే పిల్లరా, దిస్ ఈస్ ఫెయిత్ లివింగ్. ఫెయిత్ అందుకే చాలా అవసరం. అందుకే దేవుడు నమ్ము 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 అనేది. ఎందుకంటే నువ్వు నమ్మలేవు ఈ విషయాలని. ఎందుకంటే దేవుడి నోటి నుంచి వస్తున్న విషయాలు. ఎవరైనా ఆర్డినరీ మనిషి చెప్పిన నువ్వు నమ్మగలవు, ఎందుకంటే ఆ మనిషి చెప్తాను కాబట్టి. దేవుడు చెప్తానేది నమ్మబుద్ధి కాదు కాబట్టి నమ్మమంటాడు దేవుడు. అందుకే ఫెయిత్ అంటే చాలా ఇష్టం దేవునికి. నమ్ము వారిని చూసి ఆయన చాలా సంతోషపడతాడు. ఈ భూమి మీద అనేక మంది యేసులు ఉండాలనేది తండ్రి యొక్క కోరిక. అందుకే తన కుమారుని పంపించి తన కొరకు ఇంకా కోట్లాది మంది కుమారులని కుమార్తెలుగా చేసుకొని ఆయన నామాన్ని మనకిచ్చాడు. ఇప్పుడు యేసు నామంలో వింటున్నారు కదా నాయన, యేసు నామంలో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా ఈ సెన్స్ నీలో ఉండాలా. డెవలప్ చేయాలా దీన్ని మనము. ఎందుకంటే పాపంలో పుట్టి పెరిగి బయటకు వచ్చాం కాబట్టి ఆత్మ కొత్తగా అయింది. దేవుని ఆత్మ మనలో ఉన్నాడు, దేవుని నేచర్ మనకి ఇవ్వబడింది, దైవత్వం మనలో ఉంది. బట్ మన మైండ్ పాతది కాబట్టి సింక్రొనైజ్ కాదు. మన యొక్క దేవుని వాక్యం సింక్రనైజ్ కాదు. యూ హ్యావ్ టు సే దట్. You have to say, you have to observe that I am asking in Jesus' name. యేసు నామములో అడుగుతున్నాడు. You have to tell yourself everything is done because Jesus himself is asking. అందుకే చాలా ప్రార్థన చాలా సీరియస్ ఇష్యూ పిల్లరా. ఏదంటే అది చెప్పేకి లేదు ప్రార్థనలో, ఎందుకంటే నువ్వు యేసు నామం వాడతావు కాబట్టి. యేసు ప్రభు ప్రార్థించినట్లే నువ్వు యేసు నామంలో ప్రార్థించినప్పుడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు యేసు ప్రభు వెళ్ళినట్లే. నువ్వు నమ్మకపోవచ్చు, ఆత్మీయ లోకం దీన్ని గౌరవిస్తుంది, దయ్యాలు గౌరవిస్తాయి నువ్వు యేసు ప్రభు నామంలో అన్నప్పుడు. లోబడతాయి అవి, ప్రతిదీ లోబడాల్సిందే, రోగం లోబడాల్సిందే. అందుకే నిన్న వారం కూడా చెప్పాను నేను, డోంట్ జస్ట్ లివ్ లైక్ దట్, యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇఫ్ యూ లైక్ నువ్వు ఏదైనా అనారోగ్యం నుంచి వెళ్తున్నావా, యూ హ్యావ్ టు స్పీక్ టు దట్ సిక్నెస్. Say to that sickness, you talk to that sickness, you దానికి చెప్పాలి నువ్వు. Migraine, I curse you in Jesus' name. I declare death to you. I sentence death to you, migraine. మాట్లాడాలి. యేసుప్రభు జ్వరంతో మాట్లాడేవాడు, యేసుప్రభు గాలితో మాట్లాడేవాడు, యేసుప్రభు రొట్టెలతో మాట్లాడినాడు, యేసుప్రభు శవంతో మాట్లాడినాడు. యేసుప్రభు మాట్లాడే ప్రభు. ఆయన నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించాడు. మాట్లాడే జీవులుగా మనల్ని సృష్టించుకున్నాడు తను. నువ్వు నేను మాట్లాడాలా. అందరికోసం అదే నా మామూలు, నువ్వు మామూలుగానే ఉంటాను. దేవుడు అన్నాడు, జీవం మరణం నీ ఎదుటుంది, శాపం ఆశీర్వాదం నీ ఎదుటుంది. నా కోరిక ఏంటో తెలిసిన జీవాన్ని ఎన్నుకో. ఇమ్మీడియట్లీ నీ నోట్ల నుంచి రావాల్సింది ఏ రోగం వచ్చినా ఫస్ట్ దాన్ని నువ్వు శిక్షించు, ఆ మరణాన్ని, ఆ రోగాన్ని. బికాస్ ఇల్లీగల్ అదే. ఎందుకంటే యేసు ప్రభు టోటల్ రోగాల్ని తీసుకున్నాడు, నీవి నావే. అందుకే నామం ఇచ్చినది నీకు నాకు. యేసు ప్రభు ఎవరైనా అడ్మిట్ అయినాడా కడుపు నొప్పితో? పోనీ శిష్యులు ఎవరైనా అడ్మిట్ అయినారా? డిస్కరేజ్ కాకండి, మనం నేర్చుకుంటా ఉన్నాం, ఎదుగుతా ఉన్నాం. ఇప్పుడు నువ్వు అడ్మిట్ అయినా అంటే ఏదైనా అది ఏదో పెద్ద పాపం అని కాదు, లేదంటే రోగం వస్తే పాపం వలన వచ్చిందని కూడా కాదు. చాలా రోగాలు వచ్చేది మనకు అజ్ఞానం వలన. ముఖ్యంగా యేసు ప్రభువును రక్షకుడు అంగీకరించి ఉంటే. యుద్ధం చేసేది రాదు కాబట్టి. స్పిరిట్స్కి తెలుసు వీళ్ళు ఏం చేయలేరు, నేను ఏం చేసినా అని. అందుకే వెంటనే ఈ అలవాటు వేసుకోండి. ప్రార్థన గురించి నేర్చుకుంటాను, మీ సిరీస్ అయిపోతుంది. సో అందుకే మాటికి చెప్తున్నా, యూ హ్యావ్ టు స్పీక్ టు దట్ దిస్ థింగ్. దానితో మాట్లాడాలను. కాళ్ళు నొప్పులు మామూలే, 60 దాటితే కాళ్ళు నొప్పులు రాకుండా ఏమొస్తుంది సార్? మామూలు అయిపోతుంది నీ జీవితం. నూతన నిబంధనలు ఉన్నావు, యేసు నామం ఇవ్వబడింది. స్పీక్ టు దట్ స్పిరిట్. యూ హ్యావ్ టు స్పీక్. పిల్లలు అనారోగ్యపడతారా? పరిగెత్తద్దండి ఫస్ట్. ఎస్,
పోల డాక్టర్ దగ్గరికి, మందులు తీసుకోండి, తప్పేం లేదు. బట్ బిఫోర్ దట్ యూ హ్యావ్ టు స్పీక్. ఓకే ఎనియో. సో నామం రెండవది ఏంటి లాభం మనకి ఇవ్వబడినది? నీతి. పిల్లరా, నీతిమంతులుగా చేయబడ్డాం నూతన నిబంధనలో. నీతిమంతులు అంటే ఏంటి? దేవుని ఎదుట మన యొక్క స్థానం, మనం నిలబడే విధానం. 33:26 యోబు గ్రంథంలో మనం చూసుకున్నాం. నూతన నిబంధనలో నీతిమంతులు అయిన మనం ఎలా నిలబడతాం దేవుని ఎదుట? హలో, దేవుని ఎదుట మీరు నేను సంతోషంగా నిలబడతాం పిల్లరా. హలో, జాగ్రత్త వినండి. తల ఎత్తి అంటారే, చాలామంది తల దించుకోమంటారు. నేను చెప్తాను వినండి. ఈరోజు తల ఎత్తుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి దేవునితో ఇంకా షోల్డర్స్ అప్ చేసి సింహం మాదిరి నిలబడి దేవుని ఎదుట ఎప్పుడు ప్రార్థించాలి మీరు నేను. తల దించుకొని కాదో. యోబు అదే అంటున్నాడు. ఆయన చూస్తూ సంతోషిస్తూ మనం ప్రార్థన చేయాల. ఆయన చూసి మనల్ని సంతోషిస్తాడు. అర్థమైందా? దేవుని ఎదుట నిలబడినప్పుడు ఎందుకు ఛాతీ పెద్ద చేయాలా? తెలుగులో ఏమంటారు? ఐ డోంట్ నో. హలో, తమిళంలో ఏం రాయబడింది తెలుసా? తమిళ్ ఎవరు తెలుసు? ఇక్కడ దివ్య లేదు. నువ్వు తమిళ్లో ఇదే వాక్యం చూస్తే తెలుగులో ఎందుకో అసలు రాంగ్ వర్డ్ అది. హిబ్రూ బైబిల్లో కూడా లేదు అది. బతిమలాడుకోవడం కానే కాదు అది. ఇంగ్లీష్లో అందుకే మీకు పెట్టే ప్రే. తెలుగులో తమిళ్లో ఏమైనా తెలుసా? దే విల్ స్టాండ్ గంభీరంగా, గంభీరంతో నిలబడతామంట. ఎస్, ప్రేయర్లో దేవుని ఎదుట ఎప్పుడు నిలబడినా ఎట్లా నిలబడదు తెలుసా? గంభీరంగా నిలబడాలా. తండ్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలా. ఎందుకు నిలబడాలా? గంభీరంగా ఎందుకు నిలబడాలా? సంతోషంతో నిలబడాలి ఆయన ఎదుట. ఎందుకు తెలుసా? తండ్రి చూడు నువ్వు ఏం చేసావో, నీ యొక్క ప్రణాళిక, నీ కుమారుని చంపడం ద్వారా చూడు నా జీవితం ఎలా అయిందో. తండ్రి, నేను నీతిమంతుణ్ణి, పరిశుద్ధుణ్ణి, నీ కుమారుణ్ణి. తండ్రి, నీ యొక్క యోగ్యుణ్ణి నేను, నీ చేతిలో సమర్థమైన ఆయుధాన్ని నేను. కృతజ్ఞతలు తండ్రి నీకు. నువ్వు మంచి తండ్రివి, నువ్వు మంచి దేవుడివి. చూడు నా జీవితంలో నువ్వు చేసిన మేలులు. అయ్యా, నీ కుమారుని యొక్క మరణం మాకు జీవం ఇచ్చింది, నాకు విజయం ఇచ్చింది తండ్రి. నీ దూతల యొక్క సేవ నాకు ఇచ్చినందుకు యూ కెన్ 1000 things you can say boldly, lifting your eyes to him. సంతోషంగా, ఉత్సాహంగా దేవుని ముందర మాట్లాడాలి పిల్లరా. అది ప్రార్థన చేసేది క్రైస్తవుడు. ఉదాహరణకి ఆదాము పాపం చేయకముందు ఎలా ఉండే? ఎంత సంతోషంగా వాళ్ళు కలుసుకునేవారు, ఒకరికొరు చక్కగా మాట్లాడుకునేవారు, కలిసి నడిచేవారు. దేవుడు అన్ని సంజాయించేవాడు. ఇది 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 జరగబోతుంది, ఇది ఉంది ఆదామా, ఇది అన్ని దేవునితో షేర్ చేసుకునేవాడు. మంచి జ్ఞాని ఆదాము. ఏ జంతువు తీసుకొచ్చినా టకటకటక పేర్లు పెడతాడు. ఆయన పెట్టిన పేర్లన్నీ దాంట్లో ఆ పేర్ల ప్రకారం ఆ జంతువుల జీవం ఉండేది. ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉండేది వాళ్ళిద్దరి మధ్య. ఎప్పుడైతే ఆదాం పాపం చేసి, జాగ్రత్త వినండి నేనేం చెప్తున్నా, ఆదాము పాపం చేశాడో ఆ స్టాండింగ్ని పోగొట్టుకున్నాడు పిల్లరా. దేవుని ఎదుట నిలబడేదాన్ని. జాగ్రత్త వినండి ఏం చెప్తున్నాను. అప్పుడు తనలో భయం వచ్చింది దేవుని దగ్గర నిలబడేదానికి, దేవునితో మాట్లాడేదానికి. ఆయనలో కండమ్నేషన్ వచ్చింది, దోషం వచ్చింది, దోషం వచ్చింది తనలోకి. దోషారోపణ చేసుకునేవాడు, నిందించుకునేవాడు. ఐఎమ్ ఫుల్, ఐఎమ్ ఈడియట్, ఐఎమ్ డర్టీ థింగ్, ఐఎమ్ రాస్కెల్ బికాస్ ఐఎమ్ సిన్నర్. ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో, బ్రదర్స్ ఇంటారా ఇక్కడ రెడ్డప్ప మీరు పైన చూడాలి, నాకే అర్థమవుతుందా? ఆదాము అలా నిలబడేవాడు. ఎప్పుడు? పాపం వచ్చిన తర్వాత భయపడేవాడు. ఏం చేస్తాడో ఏమైనా, ఎక్కడ చంపుతాడో ఏమైనా, నేను పాపాత్ముడిని. సైతాను నేచర్ తనలో ఉండేది ఆదాములో. ఆదాం భయపడేవాడు.
యేసయ్యను రక్తంతో కడిగిపోయిన మీకు నాకు భయం అనేది చచ్చిపోయింది నా జీవితంలో. దేవుని ఎదుట ఎట్లా నిలబడతామంట చూడండి, యోబు రాస్తాను పిల్లరా, 1000 సంవత్సరాల క్రితం. ఇంగ్లీష్ అందుకే ఫర్ హీ రెస్టోర్స్ టు మ్యాన్ హిస్ రైచియస్నెస్. నీతి మనకి ఇవ్వబడింది. అందుకే ఎట్లా నిలబడతామంట, హీ షల్ ప్రే టు గాడ్ అండ్ హీ విల్ డిలైట్ ఇన్ హిమ్. ఓ స్వామి, చూడు నువ్వు ఏం చేశావో, నీ మంచి ప్రణాళిక సక్సెస్ అయింది. నీ ప్రణాళిక, నీ కుమారుడు ఈ లోకంలో పుట్టినందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ లోకంలో జీవించినందుకు నా కోసం కృతజ్ఞతలు, నా కోసం చనిపోయినందుకు కృతజ్ఞతలు. ఇది నువ్వు దేవుని ఎదుట కళ్ళల్లో కళ్ళు పెట్టి సంతోషంగా చెప్పాల్సిందే. ఆయన నా కొరకు చనిపోయినప్పుడు చావు చనిపోయింది తండ్రి. ఈ సృష్టిలో వచ్చిన మరణాన్ని మింగేశాడు నా ప్రభువు. ఇది కారణం నువ్వు, నీ ప్రేమ తండ్రి. దీనికి కారణం ఆయన్ని చంపిన నీకు కృతజ్ఞతలు. నా ప్రభువు చనిపోవడం వలన చావు చనిపోయింది ఈ సృష్టిలో నుంచి. నాలో ఉన్న చావు చనిపోయింది. థ్యాంక్ యూ లార్డ్. దాట్స్ వాట్ వీ షుడ్ సే. వీ షుడ్ డిలైట్ ఇన్ హిస్ ఫేస్. కృతజ్ఞతలు తండ్రి. నా చుట్టూ నువ్వు ఉన్నావు, నాలో నువ్వు ఉన్నావు, నన్ను అభిషేకించావు. నీ ముఖకాంతి సన్నిధి నా మీద ఉంది స్వామి. సిస్టర్ పైన చూడండి, పైన ఏనండి, నీ ముఖకాంతి సన్నిధి నా మీద ఉంది. నువ్వు ఏ వెలుగులో నివసిస్తున్నావో, లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ ఇంటు ద మార్వెలస్ లైట్ ఆఫ్ గాడ్. హూ లివ్స్ ఇన్ ద మార్వెలస్ లైట్ ఆఫ్ గాడ్? యు నో, God lives in the marvelous light of God. 1 Peter 2:9 చెబుతుంది, ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నువ్వు నన్ను ప్రవేశింపజేశావు. నీ వెలుగులో నేను జీవిస్తానా, నువ్వు నేను కలిసి జీవిస్తాను. థ్యాంక్ యూ లార్డ్. ఫాదర్ బ్లెస్ యువర్ నేమ్, ఐ బ్లెస్ యువర్ నేమ్. క్రైస్తవుడు ఈ విధంగా ప్రార్థన చేయాలి పిల్లరా. సమస్య ఏమంటే ప్రీచ్ చేయకపోవడం వలన, అలా మనకు తెలియకపోవడం వలన క్రైస్తవుడు అనుకుంటాడు ప్రార్థన అంటే బెగ్గింగ్ టైం అని, ఏడ్చే టైము, రోధించే టైము, దేవునికి బతిమలాడే టైము, అడుక్కునే సమయము. కాదు పిల్లరా, it's a delighting time, like joyful time. It is a loving time. What a God I serve. What a father I have. His father. ఆయన మన తండ్రి. తెలియక ఏడవడం తప్పు కాదు పిల్లరా, కానీ ఏడిస్తేనే ఇస్తాడు అనడం చాలా అజ్ఞానం. మనం ఏడ్చాల దేవుని చెప్పండి. ఆనంద బాష్పాలు రాళ్ళ దేవుని ఎదుట మనకి. ఎందుకు ఆనంద బాష్పాలు? లార్డ్ మరణమే లేదే కదా, ఎక్కడ కూడా నాకు చీకటే లేదు స్వామి, ఇంకా రాదు. సృష్టి యావత్తు నా జీవితం అంతా మేలులతో నింపాగా స్వామి. నువ్వు కృతజ్ఞతలు తండ్రి. ఎక్కడో ఆఫ్టర్ ఏదో సందులో పుట్టి ఆడో దేవుడు లేక రాళ్ళ రప్పల్లో చీకటి శక్తులని పూజించకుండా బ్రతికే నా జీవితాన్ని స్వామి నువ్వు ఎంత వెలుగులోకి తీసుకొచ్చావు. నిన్ను నన్ను కన్నావు స్వామి. కృతజ్ఞతలు తండ్రి అని ఆ యొక్క ఆనంద బాష్పాలు, ఆ కన్నీరు కావాలా? ఎస్, మనం కన్నీరు కారుస్తాం. ఎవరి కోసము? రక్షణ లేక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ గుర్తు చేసినప్పుడు వీ షుడ్ క్రై. ఎస్, వీ షుడ్ క్రై, బట్ వీ షుడ్ నాట్ క్రై. చాలా మంది ఎట్లా ప్రీచ్ చేశారంటే, ఏడ్చి రోధించి భంగపోయి ఇస్తాడో ఈడో ఆయన ఏడిస్తే టోటలీ రాంగ్ మాదే. మీకు తెలుసా, అమెరికాలో ఒక స్టడీ జరిగింది. దాన్ని గాలప్ పోల్ అంటారు. గాలప్ పోల్, GALLUPCALL కాల్. ఒక సర్వే, ఇప్పుడు ఎస్ఐతే SIR జరుగుతుందో అట్లా సర్వే జరిగింది. ఏం సర్వే జరిగిందంటే, ఆ సర్వే ఏంటంటే, ఇప్పుడు ఏం చేస్తాను బ్రదర్, ఇనమనండి, మళ్ళీ ఇంటికి రాసుకో, రెఫరెన్స్ రాసుకో. ఇక్కడ ముందర చూడండి.
ఆ సర్వే ఏంటంటే సెల్ఫ్ ఎస్టీమ్ గురించి సర్వే జరిగింది. ఎవరిలో ఎంత సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్. సెల్ఫ్ ఎస్టీమ్ అంటే తన్ను తాను ఏంగా ఎంచుకుంటా అన్నాడని అర్థము డిక్షనరీలో. తన్ను తాను ఒక మనిషి ఏంగా ఎంచుకుంటానని సర్వే జరిగింది. ఇప్పుడు మీకు జరుగుతుంది కదా, ఓటు ఉండాలి అసలు కానీ. ఓకే ఓకే. సో సర్వేలో మీకు తెలుసు ఆశ్చర్యపరిచే విషయమేమో, అమెరికాలో జరిగిన సర్వేలో, ఈ సర్వేలో అందరికంటే లోయెస్ట్ టీంలో బ్రతుకుతాండేది ఎవరో తెలుసా? చర్చికి పోయే వాళ్ళు, క్రైస్తవులు. వాళ్ళని వాళ్ళు ఎప్పుడు హీనంగా ఎంచుకుంటారంట. మామూలు బయట దేవుడు అంటేనే తెలియదు, సిగరెట్లు లాక్కుంటా దమ్మరద్దం కొట్టుకునే వాళ్ళు, వాళ్ళకి హై ఎస్టీమ్ ఉందంట. సెల్ఫ్ ఎస్టీమ్లో వాళ్ళు చాలా అంటే లైక్ వాళ్ళగా. కానీ చర్చికి పోయేవాళ్ళు, ప్రార్థనలు చేసుకునే వాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు, బైబుల్ పట్టుకునే వాళ్ళు, ప్రీచింగ్ వినేవాళ్ళు, అందరికంటే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండే తెలుసా ఆ సర్వేలో. ఎందుకు? అలా ప్రీచింగ్ ఉంది కాబట్టి. సత్యము తెలియకపోవడం వలన పిల్లరా. అందుకే మినిస్టర్ అంటే పదానికి అర్థం తెలుసా? మినిస్టర్ అంటే తెలుసా? పాస్టరు, ప్రీచరు, టీచరు, వీళ్ళందరినీ ఏమంటాము ఒక వర్డ్లో? మినిస్టర్ అంటాం. ఇంగ్లీష్, తెలుగులో ఏమంటారు? సేవ కూడా. ఐ డోంట్ నో వాట్ మినిస్టర్ అంటే ఓకే. పాస్టర్ అనుకో, ఓకే. పాస్టర్ అంటే ఏదో లైక్ పెళ్లి చేసేది, చచ్చిపోతే పూడ్చేసేది, లేదంటే ఇంకా ఓకే, అవన్నీ చాలా తప్పేం లేదు. ద మెయిన్ థింగ్ ఈజ్ pastor job is, teacher job is, evangelist job is, even apostle job is to build up the spirit of people. అయినా ముందర చూడండి, అయినా టు బిల్డ్, టు ఎడిఫై పీపుల్. నువ్వు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు సింహంలో బయటికి వెళ్ళాలా, నువ్వు వెళ్ళేటప్పుడు దేవుళ్ళగా నువ్వు వెళ్ళాలా, ఆయన స్వరూపాన్ని పోలికను తీసుకెళ్ళాలి నువ్వు. దట్స్ వాట్ ద చర్చ్ రెస్పాన్సిబిలిటీస్. రేహాబు గురించి వింటా అండి నేను. ఇమాజిన్ రేహాబ్ ఎవరు తెలుసు కదా మీకు? బైబిల్లో ఆమె ఇల్లు ఎక్కడుండేది తెలుసా? ఎరికో గోడలోనే ఇల్లు ఉండేది ఆమెది. ఎరికో గోడ అంటే ఏదో ఇట్లా గోడ కాదు, అది పెద్ద చాలా వెడల్పైన గోడ పిల్లలు. లైక్ బ్రిడ్జ్ లాగా ఇది చుట్టూ ఉండేదంట. ఆ బ్రిడ్జ్ లోపల ఆమె ఇల్లు ఉండేది. సరే, ఆ యొక్క కోటలో ఆమె ఏమంటారు, ఎరుగు గోడ లోపల ఇల్లు ఉండేది. కిటికీ ఉండేదంట బయట. ఆ కిటికీలో నుంచి ఆమె చూసేది. ఏం చేసిందో మీకు తెలుసు కదా ఆమె. ఈవెన్ అక్కడ కూడా 2 పాయింట్ చెప్తాను మీకు. ఎంత భయపడే వాళ్ళు ఇజ్రాయెల్ జనాంగం అప్పుడు. ఆమె రెఫరెన్స్ ఇస్తాండేది ఏదో తెలుసా? 40 ఏళ్ళ క్రితము మీరు ఎర్ర సముద్రాన్ని దాటినారే, అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మళ్ళీ ఈమె వయసు నాకు తెలియదు కానీ ఎంత ఉందో. ఆమె అన్నది, అప్పుడంతా మేము ఎంత భయపడినామంటే మా గుండెల్లో గుండెలు లేవు, మేము పిగిలిపోయినాం, ఎందుకంటే మీ దేవుడు నిజమైన దేవుడు. కానీ వాళ్ళేం భయపడుతున్నారు అక్కడ? మేము పోండ్రా అంటే దేవుడు, వాళ్ళు మమ్మల్ని తినేస్తారు, మింగేస్తారు, మేము మిడతలము, మా చేత కాదు. ఈరోజు కూడా చాలా మంది అట్లా మిడతలు, పనికిరాను, నో బిడ్డ, దురాత్మలు బయట భయపడతానే నా జీవితం గురించి, మీ గురించి, నా గురించి. ఎక్కడ యేసు ప్రభు పేరు తీసుకుంటాడో నా రాజ్యంలోకి వచ్చి, ఈ ఇంట్లోకి వచ్చి. ఈవెన్ చూడండి, రేహాబ్ గురించి నేను వింటా అంటే ఆమె గురించి, ఆమె ఎంత భయంకరమైన జీవితం ఆమెది. ఆమె వృత్తి అది. బహుశా హోల్ ఫ్యామిలీనే అట్లే అని కూడా నాకు తెలిసి. అర్థమవుతుంది మీకు? ఏం చేసింది ఆమె? వాళ్ళకి సహాయం చేసినప్పుడు వాళ్ళు అన్నారు పిల్లరా ఆమెతో, నువ్వు, నీ కుటుంబము అంతా రక్షింపడాలంటే ఎర్రటి దారం కట్టమన్నారు. నాకు తెలిసి ఎర్రటి బట్ట ఏమో కట్టింటుందేమో, దారం కనపడదు, లేదంటే ఎర్ర తాడు కట్టింటుందో. ఏం జరిగింది చెప్పండి? ఏంటి అది ఎర్ర తాడు? యేసు రక్తం పులరా. పాత నిబంధన గ్రంథంలోనే ఆ రక్తం ద్వారా ఏమైంది? ఎరికో గోడంతా కూలిపోయింది, కానీ ఆమె ఇల్లు కూలలే. తెలుసా? మనమంతా ఎరికో గోడ కూలిపోయిందంటే ఆ ఇల్లు కూలలే. ఆ గోడలో ఆర్కాలజిస్ట్ ఏం చేశారంటే మొత్తం గోడ పడిపోయింది, కానీ ఆ ఇల్లు ఉండే ఆ పార్ట్ మాత్రం ఉండిపోయింది. చూడండి ఎంత గొప్ప దేవుడో. పాత నిబంధనలో తాడు, ఎర్ర తాడు కట్టినందుకే అట్లయితే, నువ్వు రక్తంతో కడగబడి దేవునికే పుట్టితే నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత హై ఉండాలప్లారా. రేహాబ్ని ఏం చేశాడు దేవుడు?
రేహాబ్ జీవితం ఆలోచించండి ఒకసారి, ఇమాజిన్ చేయండి. ఏం లేదా, వేస్ట్ లైఫ్ ఆమె వేస్ట్. అసలుకి ఎట్లా వేస్ట్ అంటే ఏదో సీక్రెట్ వేస్ట్ కాదు, ఆమె ఓపెన్లీ షీ వాజ్ లైక్ లైక్ దిస్ థింగ్. యెహోవా దేవుడు ఎట్లెత్తాడు ఆమెను? దావీదు వాళ్ళ గ్రాండ్ మదర్, జీసస్కి గ్రేట్ గ్రాండ్ మదర్ ఆమె. ఇమాజిన్ చేయండి, నువ్వు నేను ఏ తండ్రిని కలిగి ఉన్నావు, ఏ దేవుడిని కలిగి ఉన్నాం మీ నా జీవితంలో. ఎందుకు ఎత్తాడు తెలుసా రేహాబుని దేవుడు? ఎందుకు ఆ స్థానం దొరికింది రేహాబ్కి? ఎందుకు దొరికిందంటే రక్తాన్ని ఆశ్రయించింది ఆమె. అనుక్షణము నువ్వు నేను రక్తం ఏం చేసిందో నీ నా జీవితంలో దాంట్లో జీవించాలా నువ్వు నేను. అర్థమైందా? ప్రార్థన గురించి నేర్చుకుంటాను. ప్రార్థన అంటే అడుగుతినం కాదు దేవుని దగ్గర, లేదంటే ఏడవడము గోంగు లేదా దొరలం కాదు. ఇప్పుడు ఇమాజిన్ చేయండి, మీ బిడ్డ వచ్చి, మీ కొడుకు వచ్చి మీతో ఐస్ క్రీమ్ అడుగుతారని అనుకోండి. తండ్రి, డాడీ ఐస్ క్రీమ్ తీసి 5 సార్లు 10 సార్లు బంగపోతారనుకోండి ఐస్ క్రీమ్ కోసం. పక్కనోడు ఏమనుకుంటాడు? పక్కన ఎవరైనా మీ ఇంటి పక్కన ఉండేవాడు, ఎంత కఠోరమైన తండ్రిరా, ఐస్ క్రీమ్ తీసి ఇంత బతిమలాడల్లా అనుకుంటాడా లేదా? అట్లా ప్రార్థన చేశారు చాలామంది దేవుని దగ్గరికి వచ్చి. ఇంకోమాట చెప్తున్నా మీకు, ఆలోచించండి. అన్యులు ఏమనుకుంటారు పిల్లరా? మనం అట్లా ప్రార్థన చేసేటప్పుడు అన్యులు ఎవరైనా వింటే? నేను ఇంకోటి చెప్తున్నా మీకే, ఉపవాసాలకి విరోధం కాదు, నేను ఉపవాసం ఉంటాను. చర్చిలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. కొంతమంది ఐ డోంట్ నో ఎందుకు ఉపవాసం పెడతారో. తప్పేం లేదు, 21 రోజు పెడుతున్నారు, చాలా చర్చ అందరూ పెడుతున్నారు. అంతే 40 రోజులు తప్పుడు. నేను కూడా పెట్టాలని రెడీగా ఉన్నాను. నాకు మీరు శుక్రవారం దొరికేదే కష్టము, సెకండ్ సాటర్డే పెడితే దొరికే కష్టము. సో ఏదో దినం వస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు ప్లానింగ్, ఐ విల్ కీప్ 21 days ఫాస్టింగ్, దెర్ ఈస్ నో డౌట్ అట్ ఆల్. సో నెగిటివ్గా తీసుకోవద్దండి. బట్ కొంతమంది ఎందుకు పెడతారు తెలుసా? వాళ్ళ అన్నౌన్స్ కూడా ఏం చేస్తారు తెలుసా? రండి ఆయన ఎదుట గోజాడదాం అని. అరే గోజాడడం తప్పు కాదు, గోజాడాల ఎవరి కోసం? వేరే వాళ్ళ కోసము. నువ్వు ఆయన ఈడు. ఒక అతను అంటాడు, నేను కషాయం తాగి ఉపవాసం ఉంటా అంటాడు. కషాయం, నేను పాలు చక్కెర వేసుకోకుండా కాఫీ పొడి తాగి ఉపవాసం ఉంటా. సింహాసనం కదలాల్సిందే. ఎవ్వడు కదలు, నువ్వు కదులుతావు. అట్లా తాగి హాస్పిటల్కి అటుకు వెళ్తావు. అట్లా తాగి ఎవరిని కదులుతావు నువ్వు? ఏమనుకోరు అన్యులు. చూడండి ఏమనుకుంటారు వాళ్ళు, ఏం దేవుడు రా వీళ్ళు, దేవుడు కషాయం తాగల పాపం. కషాయం తాగి ఏదో అనారోగ్యం పాతకాలంలో ఇచ్చేవాళ్ళు కదా. ఏమనుకోరు అన్యులు ఏంటే? అన్యులు ఏమనుకోరు, నువ్వు అట్లా ఏడ్సావు వాళ్ళ ముందర. యాడున్నాడో ఏమో ఆయన అన్నట్లు అనుకుంటారు వాళ్ళు ఏమనుకోరు, ఏం దీనిలో దేవుడు ఇట్లా వాడా పాపం, ఇంత బంగపోల్లా, ఇంత ఏడ్సాలా పాపము. పాపం ఎన్నో రోజుల నుంచి తిండి కూడా తినంట వీళ్ళు. తినలేదు, వాళ్ళకి తెలియదు కదా పాపం. తిండి కూడా తినంట వీళ్ళు. ఎంత బంగపోలా ఆయప్పకి. ఆయప్పకి బంగపోసిన అవసరమేలే. ఆయప్ప ఆల్రెడీ దేవుడు ఆల్రెడీ నీ పేరు మీద. ఐఎమ్ నాట్ నేను ఫాస్టింగ్ తప్పుగా అనుకోవద్దండి. ఫాస్టింగ్, ఏడవడం మంచివి అన్నీ. ఏడవడం ఎందుకు? ఎవరైనా తాగుబోతుండి ప్రభువుని తెలుసుకోలేకపోతే యూ షుడ్ క్రై బికాజ్ దేవుని ప్రేమ మనలో ఉంది, ఆయన నేచర్ మనలో ఉంది, తప్పేం లేదు. కానీ నా పాయింట్ ఏమంటే ఏడిస్తేనే ఇస్తారు. ఈవెన్ ఇంకోటి చెప్తున్నా, ముందర చూడండి. మీ ఇంట్లో పిల్లలు ఏమనుకుంటారు అట్లా చేసే ప్రార్థన? మన పిల్లలు, చిన్న పిల్లలు, వీళ్ళకి ఏం తెలుసు పాపము. ఎందుకు మమ్మీ అట్లా ఏడుస్తాను? ప్రభా దయ చూపాయా ఈ పాపాత్మరాలని, ఎందుకయ్యా ఈ అయోగ్యమైన జీవితాన్ని నువ్వు కరుణించా. ఎందుకు ప్రభా? మా కొంతమంది అయితే ఎందుకు ఒక ఆమె చెంగు తీస్తాను దీంట్లో కొద్దిగా రియలీ ఆమె చెప్తాను మీకు. నేను ఇట్లా చెంగు తీసి దేవుని దగ్గర ఏడిసి పిల్లలు ఏమనుకోరు, ఎంత కఠోరమైన వాడు, మా డాడీ మేలే దీనికంటే కూడా. యేసు ప్రభు దేవుడు అంత బతిమలాడాలి. మా అమ్మ ఎంత ఏడుస్తుంది పొద్దున్నుంచి, ఎంత బాధపడుతుంది. అయ్యా ఎక్కడున్నాను కరుణకరపురుడా, మా గురించి ఆలోచించవా? ఆలోచించేది ఏందిరా, నిన్ను కన్నాడు ఆయన. ప్రార్థన చెప్తానా మీకు,
నువ్వు అట్లా చేయకూడదు పిల్లరా. మీ బిడ్డలు భయపడకూడదు దేవుడు అంటే. అందుకే కొంతమంది ముందే డిసైడ్ అయిపోతారు, వద్దు కత్తి వద్దు మనకని. వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపము. హలో, జాగ్రత్తగా వినండి. నా దేవుణ్ణి పరిగెత్తాల మన చుట్టూ వాళ్ళు. మనం మన సెల్ఫ్ ఎస్టీమ్ని చూసి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ రెస్పెక్ట్ని చూసి, ఎవరెలా నీ బలం మీద కాదు, దేవుని మీద. ఆయన్ని బట్టి నీ సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత హైలో ఉండాలంటే, నీ పిల్లలు ఇంటానని చెప్పాల, తండ్రి నీ కృతజ్ఞతలో ఇంటి చుట్టూ నీ దూతల కాపుదలు ఉన్నందుకో, మా మీద నీ కనికరం ఉన్నందుకో, నాయన జీవితంలో బీదరికమే లేకుండా చేసావు. నీ కుమారుని బీదగా మార్చి, అయా రోగిగా ఆయన్ని మార్చి మాకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడవి తండ్రి. నువ్వు నాలో నివసిస్తున్నావు, నా పిల్లల్లో నివసిస్తున్నావు, ఈ ఇంట్లో నువ్వు ఉన్నావు తండ్రి. నాయన ఎవరు విడిచిపెట్టినా నువ్వు విడిచిపెట్టవు తండ్రి. మా పిల్లలకి నువ్వు జ్ఞానం ఇచ్చే దేవుడు. గొప్ప గొప్ప ఆఫీసర్లని మా పిల్లల్ని చేస్తాను. అది నీ పిల్లలు వినాల్సిందే. అది బైబిల్ చెప్పేది. నిన్ను తలస్థానంలో పెడతాను కానీ తూకస్థానంలో పెట్టను. నీతిమంతుల ఈ పిల్లలు ఎల్లప్పుడూ ఎదుగుతూనే ఉంటారు. వారు భిక్షం ఎత్తుకోరు. అవి దేవుడు వాగ్దానాలు. అది ప్రార్థన నువ్వు చేయాల్సిందే. దట్స్ ఏ రైచియస్నెస్ మీన్స్. నీతిమంతులుగా చేయబడిన నా ప్రార్థన, నీతిమంతుల ప్రార్థన వాక్యంతో ఉండాలి. సెల్ఫ్ ఎస్టీమ్, నువ్వు హలో ప్లీజ్ అండర్స్టాండ్, ఈవెన్ నాట్ ఓన్లీ ప్రేయర్, అనుక్షణం నీ సెల్ఫ్ ఎస్టీమ్ చాలా హైలో ఉండాలి. ప్రా నిబంధన బిడ్డను నేను, వెలుగుని ఈ లోకానికి. భూమి మీద దేవుడు నాకు ఉప్పులా పెట్టాడు, నా జీవితాన్ని అభిషేకించాడు యెహోవా దేవుడు. తన కుమారుని యొక్క రక్తంతో నన్ను కడిగిన నా తండ్రి. యూ షుడ్ ఎంకరేజ్ యువర్ సెల్ఫ్ ఆల్వేస్. సి, అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ డౌన్ ఉండదు. ఈరోజు అది గాలప్ ఈవెన్ అనంతపూర్లో జరిగితే మనం అంతా ఫెయిల్ అయిపోతాం. మ్యాక్సిమం క్రిస్టియన్స్ అంతా 20% కింద ఉంటారు అంతా. ఏదైనా సార్ వాళ్ళ మైండ్ అలా సెట్ చేయబడింది. ఓకే, ప్రార్థన గురించి ఇప్పుడు సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ రెస్పెక్ట్ పైన ఉండాలి పిల్లరా. అర్థమైంది? ఎందుకు గురించి? నీ గురించి కాదు, నీ ఎడ్యుకేషన్ అది కాదు. యేసు ప్రభులో నువ్వు ఏమై ఉన్నావో. అందుకే యోబు అంటాడు, ఏమంటాడు యోబు? లార్డ్ దే విల్ సీ యువర్ ఫేస్ విత్ డిలైట్ బికాస్ నువ్వు సంతోషంగా వాళ్ళు నీ ముఖాన్ని చూసారు. కారణం నువ్వు ఇచ్చిన నీతి వలన. అర్థమవుతుంది బిడ్డ? ఓకే, ప్రేయర్ అంటే అది. ప్రేయర్ సెకండ్ పాయింట్ నేర్చుకున్నాం. ఓకే, ఈరోజు నేను ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పాలా మీకు. ఓకే, నిన్న వారం మనం ఏం నేర్చుకున్నాం? ఫాదర్హుడ్, తండ్రి గురించి నేర్చుకున్నాం. ఓకేనా? 1 కొరింథీ 1:3 తిన్నాయన 1:9 చూడండి 1 కొరింథీ 1:9 మనం నిన్న వారము తండ్రి అని నేర్చుకున్నాం. దేవుడు ఎవరు మనకి? తండ్రి. ఎందుకు దేవుడు సృష్టించాడు మనుషుల్ని? స్త్రీలను పురుషులను ఎందుకు సృష్టించాడు? ఆయన దగ్గర ఒక కొడుకుండే, ఆయనకు ప్రేమిస్తాండే, ఈయన ఆయనకు ప్రేమిస్తాండే. ఇద్దరి మధ్య ఎంత ప్రేమ ఉందంటే, ఒకరి పనులు ఒకరు చేసుకునే వాళ్ళు, తండ్రి పని కొడుకు, కొడుకు పని తండ్రి. వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమను చూసి దేవుడు అన్నాడు, ఇంకా నాకు కోట్ల మంది కొడుకులు, కుమారులు కావాలా. మా ఇంటన్నారా? అందుకు దేవుడు మనిషిని సృష్టించినది, స్త్రీలని పురుషుల్ని. అయితే ఆ పాపంలో వాళ్ళు దూరం పోగా మళ్ళీ ఏం చేశాడు దేవుడు? తన కుమారుని పంపించి యేసు ప్రభు మరణం ద్వారా, పునరుత్థానం ద్వారా మనల్ని మళ్ళా తను కొడుకులుగా, కూతురుగా చేసుకున్నాడు. అందుకే మనం ఏం పిలుస్తాం దేవుణ్ణి ఇప్పుడు? తండ్రి. నిన్న వారం చూసుకున్నాం. మళ్ళీ దాంట్లో పోకూడదు, మీరు వీడియోస్ వినండి. ఫాదరుడు ఏమని పిలుస్తాం మనం? తండ్రి, ఫాదర్, అబ్బా ఫాదర్. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చి లోపల ఉన్నాడు? మనలో పిలిచేదాన్ని, మనకు చెప్పేదానికి మన తండ్రి ఆయన అని, అబ్బా ఫాదర్ అని పిలుస్తాం. ఓకే, ఈరోజు ఫాదర్హుడ్ గురించి కాదు కానీ నేను ఫెలోషిప్ గురించి చెప్పాలి ఈరోజు. తెలుగులో చూసి సహవాసం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఓకే, చూడండి జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మనల్ని పిలిచినవాడు. ఫెలోషిప్.
ఏంటి దానికి అర్థము? తన కుమారుని సహవాసాన్ని పిలిచినవాడు అంటే, హలో, ఏంటి దానికి అర్థం అంటే, మీరు నేను ఆయన సహవాసానికి పిలిచామంటే ఆయనలాగా మీరు నేను దేవునికి, యేసయ్య లాగానే మనము దేవునికి. యేసయ్య నిలబడినప్పుడు ఎట్లుంటుందో దేవునికి, అట్లే మనం నిలబడినప్పుడు దేవునికి. అందుకే నువ్వు నేను ఎప్పుడు ఏం చేయాలా? యేసు ప్రభు ఏమై ఉన్నాడో నేను అదే ఉన్నాను తండ్రికి. అది దాని అర్థం. అందుకనే యేసు ప్రభువు అన్నా, నేను యేసు ప్రభు తమ్ముడిని. సో అట్లే ఫ్యామిలీ మందే. సో మిమ్మల్ని నన్ను దేవుడు తన సహవాసాన్ని పిలిచాడంటే అర్థం ఏమంటే, ఎలా దేవుడు యేసు ప్రభుని చూస్తాడో మిమ్మల్ని నన్ను అలా చూస్తాడు ఆయన. మీరు నేను అదే ఉన్నాం దేవునికి. అందుకే బైబిల్లో యేసు ప్రభు నిన్న వారం నేను చూపించాను, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో అంతే నువ్వు వీరిని ప్రేమిస్తా ఉన్నావు. ఎంత ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని? యేసయ్యను ఎంత ప్రేమిస్తా అన్నాడో అంత ప్రేమిస్తా ఉన్నాడు మీకు నాకు. అది సహవాసంలో పిలవడం అంటే. ఆ తర్వాత మంచి మాట ఇప్పుడు ఏమని, మీరు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మతగిన వాడు కదా. ఇంగ్లీష్లో ఏం రాబడింది? యువర్ కాల్డ్ ఇన్ టు ఫెలోషిప్ హిస్ సన్ జీసస్. ఫెయిత్ఫుల్, యా, గుడ్. ఇంగ్లీష్లో ఫెయిత్ఫుల్, తెలుగులో ఏం రాబడింది? నమ్మదగినవాడు. ఏంటి నమ్మదగినవాడు అంటే? ముందర చూడండి, హలో, ముందర చూడండి. తన కుమారుని సహవాసానికి పిలిచిన ఆ దేవుడు ఎంత నమ్మదగినవాడంటే, నా రిలేషన్ ఇంకా ఎన్నటికీ తెగదు దేవునితో. యేసయ్య రిలేషన్ దేవునితో తెగదు కాబట్టి నా రిలేషన్ ఎప్పటికీ తెగదు దేవునితో. ప్రేయర్ అంటే ఏంటంటే, తండ్రి కుమారుల మధ్య ఉన్న సంబంధం ప్రేయర్ అంటే పిల్లరా, ఇద్దరు మాట్లాడుకోవడం. అర్థమవుతుందా? ఓకే, నేను ఇట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. ఈ వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం, మీరు ఇంటే మీకు అర్థమవుతుంది. ముందర చూడండి. నాకు తండ్రి ఉన్నాడు, నేను నా తండ్రికి కొడుకుని. ఓకేనా? ఎంతమందికి అర్థమవుతుంది? నాకు తండ్రి ఉన్నాడు, ఆయనకి నేను కొడుకుని. గుండెల మీద చేసుకొని చెప్పండి, మా రిలేషన్ ఎప్పుడైనా కట్ అవుతుందా? నాకు పమ్ము, మేమిద్దరు తండ్రి కొడుకులము. ఓకే, నిజంగా చెప్పండి, గుండెల మీద చేసుకొని మా రిలేషను ఏదన్నా ఉందా మా రిలేషన్ని కట్ చేసేది? ఏ కోర్టు చేత కాదు, ఈ సృష్టిలో ఎవ్వడి చేత కాదు. ఇమాజిన్, నేను ఏం చెప్తాను అర్థమైందా? తెలుగులో మీకు అర్థమవుతుందా? తండ్రి కొడుకులు, పోన్లేండి, బ్రదర్ మూర్తి బిడ్డ ఉన్నాడు శామ్, వీళ్ళిద్దరి సంబంధము తెగిపోయే కేడన ఏదైనా అవకాశం ఉందా? ఆలోచించండి. ఏమన్నా అంటే 100 రూపాయలు అడిగితే ఈ లేదని తెగిపోతుందా? లేదంటే కోర్టుకు పోతాను, నేను తెంపుకొని తీరుతాను. ఎప్పుడు ఈ సృష్టిలో జరగంది ఏదైనా ఉందా? ఏదది? మా ఇద్దరి సంబంధం ఎప్పటికీ తెగదు పిల్లలు, తెగదు. అందుకే తండ్రి అని పిలిచమన్నాడు ఆయన. ఎందుకు తెలుసా? తెగని సంబంధం నీకు నాకు ఇచ్చిండేది ఆయన. ముందర చూడండి బ్రదర్, ముందర చూడండి. సపోజ్ నాకు తండ్రి ఉన్నాడు, ఆయనకి నేను కుమారుణ్ణి, సంబంధం తెగదు. ఓకేనా? ఇప్పుడు నేను జాగ్రత్తగా నేను ఎందుకు, నా తండ్రి ఏం చేయాలా? నాకు అన్ని అవసరాలు తీర్చాలా. నా తండ్రి నేను చదివించాలా, బట్టలు ఇవ్వాలా, ఫీజులు కట్టాలా, తిండి అన్నీ అన్నీ చేయాలి ఆయన. జాగ్రత్త, నేను చేయాలి కదా. చేయలేదనుకో తెగుతుంది సంబంధం. నా తండ్రి తన బాధ్యత నెరవేర్చలేదు. పోనీ కొడుగ్గా నాకుంది, కర్తవ్యం ఉంది. నాకు మా తండ్రికి ఏమేమో చేయాలి. నేను చేయడంలా, నేను చేయలేదనుకోండి, నా సంబంధం తెగుతుంది ఆయనతో. ఆయన సంబంధం నాతో తెగదు, నా సంబంధం ఆయనతో తెగదు. నిజమే కాదా? అట్లే నువ్వు నేను యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించిన తర్వాత, బాగేనండి, ఈవెన్ నువ్వు పాపం చేసినా,
నీ సంబంధం తెగదు. నువ్వు దేవుడు ఎట్లా తన బాధ్యతను చేశాడు. మా నాయన మాదిరి కాదనుకోండి, మా నాయన మాదిరి కాదు ఆయన. హలో, నేను చేసి అర్థం చేసుకోని చెప్తున్నా. ఆయన సర్వం చేశాడు ఆల్రెడీ. ఆయన ఇంకేం చేసేకి లేదు ఆయన దగ్గర, ఓకేనా? కానీ నేను చేయడంలా, కొడుగ్గా తన బాధ్యత. అయినా కూడా ఆయన నా సంబంధము ఈ సృష్టిలో ఎప్పటికీ తెగదు. ఇంకోటి చెప్తాను నేనండి, ఈవెన్ నువ్వు పాపం చేసిన ఈ సంబంధం మాత్రము తెగదు. కానీ సహవాసంలో దెబ్బ పడుతుంది. ఎక్కడ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు ఆయన సంబంధం మాత్రం తెగదు. నువ్వు కొడుకు కూతురే. చాలా క్లియర్గా ఉండాలి మీకు. నాకు కొత్తలో నేను దేవుని తెలుసుకున్నప్పుడు భలే చిత్రవద ఏమంటుందండి, చిత్రవద అనుభవించే తెలియక, నాకు చెప్పక, నాకు తెలియక. ఎట్లా తెలుసా? నేను పాపం చేసినప్పుడు అంతా అనుకుంటా అంటే పాయన అది లైసెన్స్ ఫినిష్. నేను ఏ చిన్న పాపం జరిగినా ఇంట్లో ఏదో కొట్లాటో లేదు ఏదో ఒకటి, కదా, నేను ఎప్పుడు అనుకున్నాను ఫినిష్ రా స్టోరీ నాది. ఈ క్షణంలో ఆయన దొబ్బేస్తాడు నన్ను నరకానికి. ఈ సమయం ఆయన మన కథ అంతే అనిపించేది. ఇంకా మళ్ళీ అంతేరా, మనం ఇంకా పైకి లేలేమనిపించేది చాలాసార్లు. అందుకే ఇక్కడ మీ ఏల్ చర్చిలో నేను ఎప్పుడు చేయలేదు, కానీ ఆల్టర్ కాల్ ఎప్పుడు వేయలే. మీకు ఎప్పుడు వస్తుందో ఆ దినాలు, ఎందుకంటే ఆల్రెడీ మీరు ఆల్టర్ అయిపోయినారు, కాల్ కూడా అయిపోయింది మీది. ఎదుగో నాకు ఎప్పుడు పరిశుద్ధ ప్రేయర్ ఐ డోంట్ నో ఇన్ ద డేస్ టు కమ్, ఐ మీన్. కానీ పాత జీవితం చెప్తున్నాను నేను. యాడ మీటింగ్లో పోయినా ఆల్టర్ కార్డ్ ఇస్తారు కదా వాళ్ళు. ఎవరైనా యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించారంటే నేను లేచి వెళ్ళిపోతా అంటే వాళ్ళతో పాటే పోయి, ప్రభా క్షమించు, ఏదో జరిగిపోయింది ప్రభా, మళ్ళా చేర్చుకో స్వామి లోపలికి, దుబ్బేసిన ఉన్నా నేను బయటికి, ఎందుకంటే లోపల పాపం చేశాను కాబట్టి. ఐ డోంట్ నో ఎన్నిసార్లు పోయినానో. అసలు నాకు తెలుసు అసలు నేను ఎప్పుడు రక్షింపడ్డానో, ఎందుకంటే ఎన్నోసార్లు పోయినాటికి. కానీ దేవుని వాక్యం తెలిసినాక నాకు అర్థమైంది, ఫస్ట్ టైమే రక్షింపడ్డానని. ఫస్ట్ టైము యేసయ్య నా ప్రభు అంటూనే అయిపోయింది నా కథ. ఓకే, సో ఇవన్నీ ఆ తర్వాత జరిగిన చెప్తున్నా. ఎందుకు తెలుసా? తెలియదు అసలుకి. నేను తప్పు చేసిన ప్రతిసారి కిక్కు కొట్టి నేను బయట దొబ్బేసినాడు, ఆదాము దొబ్బినట్లా. మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాలి ఆయన దగ్గర పోయి, బతిమలాడాల పోయి ఆయన దగ్గరికి, మళ్ళీ వాపస్ చేర్చుకుంటాడని. నిజం చెప్తున్నా మీకు, ఏ రోజు నువ్వు నేను రక్షింపడ్డామో ఆ రోజే మీరు నేను బయటకు వచ్చేసాం పిల్లరా. ఎక్కడి నుంచి? ప్రతి మరణం నుంచి, పాపం నుంచి బయటకు వచ్చేసినాము. ఇప్పుడు ఏమన్నాము? ఆయన బిడ్డలం. ఇప్పుడు ఎవరు మనము? ఆయన బిడ్డలు. జాగ్రత్తగా వినండి. ఏం దాంట్లో దెబ్బ పడుతున్నానా నేను? జాగ్రత్తగా వినండి. సహవాసంలో దెబ్బ పడుతుంది. సహవాసం గురించి మీకు నచ్చజెప్పాలా, మీకు అర్థం చేసుకోవాలంటే మళ్ళీ ఇంకో స్టోరీ చెప్పాలి నేను ఇప్పుడు. సహవాసం అంటే ఏంటి అసలుకి? ఓకే, నేను మీకు చెప్తానండి. నాకు బాగా గుర్తుంది. హలో, ఎగ్జాక్ట్ తెలియదు, ప్రభు క్షమించాలా, డేట్స్ గీట్స్ అవి నాకు అంత గుర్తులేవు. కానీ దాదాపు ఒక నాకు తెలిసి 6-7 అనుకోండి, 6-7 తరగతి చదివేటప్పుడు టైం ఇది. సహవాసం గురించి చెప్పి దేవుడు గుర్తు చేసింది మీకు చెప్తాను నేను. నాకే మెసేజ్ తయారు చేసేవాడు 6-7 చదివేటప్పుడు ఒక తప్పు చేశాను నేను, ఒక పని చేశాను నేను మా ఇంట్లో. అప్పుడు మా అమ్మ ఉండేది, మా ఫాదర్ ఉండేవాడు, 2, మేము మా అన్నప్పుడు మేము 4, మా అవ్వ కూడా ఉండేది మాతో పాటే. నేను ఏం చేశానంటే ఒక రోజు మా అమ్మ డబ్బులు తీసుకుని పోయి హోటల్లో దోశ తిన్నా. సరే తిన్నోళ్ళు నేను ఓడినైనా తింటే బాగుండవు. నాతో పాటు ఒక స్నేహితుడు మసూద్ అని, వీళ్ళకి బాగా తెలుసు, వాళ్ళకి మసూద్ అని ఫ్రెండ్ ఉండే, వానికి కూడా దోశ తినిపించిన. ఈ దుర్మార్గుడు లేడు, ఇప్పుడు చచ్చిపోయినాడు. వీడు ఏం చేశాడంటే తీసుకొని పోయి స్ట్రైట్గా మా అమ్మ చెవులో వేసినాడు. ఆంటీ వీడు డబ్బులు తీసుకొచ్చినాడు, మేమిద్దరు దోశ తిన్నామని. ఫెలోషిప్ మీకు చెప్తాను నేను, సహవాసం అని చెప్తున్నాను మీకు. మా అమ్మ నా దిక్కు చూసనింది, ఏరా హోటల్లో తింటావా డబ్బులు తీసుకొని పోయి?
రాణి మీ నాయన అనింది. సో మీకు అందరు జరిగింటుంది ఇది. ఇంకా నా కథ, మా నాయన ఎట్లంటే నాకు తెలియదు కానీ ఇప్పుడు మెసేజ్ రాసుకుంటప్పుడు నాకు గుర్తొచ్చింది, ఈయన రోమా సామ్రాజ్యానికి చెందినవాడని. మా డాడీ రోమా సామ్రాజ్యంలో పనిష్మెంట్ ఎట్లిచ్చేవాళ్ళు తెలుసు కదా మీకు, సిలువ వేసేవాళ్ళు. మా నాయనకి ఏమో పాపం ఇప్పుడు నవ్వు వస్తుంది. ఆయన పాపం చనిపోయారు, దేవుళ్ళు లేకుండా చనిపోయారు. ఆయన చాలా చిన్నప్పుడు చనిపోయారు పాపం. ఐ మీన్ లైక్ 80s, 84 ఆ టైంలో, 83, 84లో. జాగ్రత్త తినంటారా. ఆయన రోమీలు శిక్షించడం, మాకు శిక్షించడం, మాకు మా అన్నకి బట్టలని ఇప్పేసి ఎండలో నిలబెట్టేవాడు ఆయన పైన. అదే మోసం ఆయనకి. నాకు ఇప్పుడు ఉదయం ఉంటే అడిగేవాడిని, ఏమయ్యా ఈ పద్ధతి, ఏ సైడ్ శిక్షించారు బట్టలు లేకుండా. ఆ టైప్ ఆయన. మాకు ఇల్లు పాతూరులో, కింద ఫ్యామిలీ, పైన ఎండ ఉండేది. నాకు బాగా గుర్తుంది పిక్చర్, ఎందుకంటే మనం నిలబడినాం కదా ఆడ. నేను తక్కువ కానీ మా ఆయన ఎక్కువ ఇరుక్కునేవాడు. మా ఆయన దాదాపు నగ్నంగానే ఉండేవాడు చాలా కాలం బాబు. ఎందుకంటే ఆయన స్కూల్ పోయేవాడు కాదు, ఆ చెరుగట్లో ఇల్లాడేవాడు. ఎవరో చెప్పారు, మా అమ్మ మా నాయన చెవులో వేసేది. ఆయన వస్తానిట్లా ఇదే పనే మాకే. సో నేను చాలా ప్రియుడిని మా మమ్మీకి డాడీ ఇద్దరికి. ఓకే, ఆయన నేను ఇరుక్కుంటా అంటే జరిగింది ఏం చెప్తాను నేనండి. దోశ తినొచ్చిన వీడు వచ్చి చెప్పేశాడు. మా అమ్మ ఒక మాట అనేది, ఏమనింది, రాని నీ కథ చెప్తా ఈరోజు, నీకుంది ఈరోజు బస్. ఆ డైలాగ్ సాల్పులారా, నాకు ఎట్లుందంటే నరకంలో ఉన్నట్లుంది ఆ పరిస్థితి. నీకు ఇప్పుడు గుర్తుంది, నిజం చెప్తున్నా నేను. టార్మెంటింగ్, అదే పీడ. ఏం చేస్తాడో ఏమో, ఎక్కడ కొడతాడో ఏమో, అసలు కొడతా ఇసిరేస్తాడో, ఎండలో నిలబెడతాడో, ఏమేం చేస్తా. ఆ యొక్క ఆయన చూసారు మీరు, మీకు అర్థమైంది సహవాసం అంటే. హలో సార్, స్టోరీ ఫినిష్ చేస్తానండి పాప, మీరు కూడా వెయిట్ చేస్తాడు. ఏం జరిగింది అసలు మొత్తానికి ఆయన వచ్చాడు పాపం ఇంటికి. ఆయనకి ఏం తెలియదు. అమ్మ ఏదో అనింది పాపం సిరిగా, అంటే టైంలో కొద్ది కోపం అనింది. వచ్చినాక చెప్తాను, డబ్బులు తీసిపోయి దోశ తినవసావా నువ్వు, నాకు చెప్పకుండా పోయి. మొత్తానికి ఆ యొక్క భయం ఉందే, వచ్చి సంపుతాడు, రేసి ఉతుకుతాడు. నాకు ఈరోజు అది ఎంత ఏడిపించిందంటే, పొద్దున్నే దోశ తిన్నాం, తినమంతా మా నాయన వచ్చేది రాత్రి. అబ్బా ఎంత టోర్మెంట్. మా నాయన వచ్చినాడు దాదాపు, ఐ మీన్ అంత వేగ్గా గుర్తుంది కానీ, పైన ఇల్లు ఉండేది, మా పైన రూమ్ ఉండేది ఒకటి. ఆయన వస్తే నేను బయట అవుట్, ఆడ బయట తిరుగుతాన్నా. బట్ డాడీ ఆడిపోయినాడు వీడంటే, అది బయట మా అమ్మకి ఆమె కూడా అంత అబ్జర్వ్ చేయలే, వాడు ఆడుకుంటానులే. కానీ నేను ఆడుకోవడంలే, చూసాను ఇవి ఉంటాడో పోతాడో, బయటికి పోతాడో. నా బాధ, నా నరకం నాది. సో మొత్తానికి అట్లా ఇంకా టైం ఏదో ఉంది, చీకటి పడుతుంది, పోగు తప్పదు, తినక తప్పదు. నాకు ధైర్యం చేసి వచ్చా. మా అమ్మ సీరియస్ తీసుకోవాలి. మొత్తానికి మా అమ్మకి గుర్తుంది వీడు ఏం చేశాడు, ఎందుకంటే డబ్బులు తీసిపోయి తినొచ్చు లేదా పాపము. వాళ్ళ బాధ ఏమంటే నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ ఇట్లా చేస్తాడు, పడాలి వీనికని. సో మొత్తానికి మా నాయన వస్తూనే, వీడు ఏం చేశాడు తెలుసా అనేది. ఏం చేశాడు వీడు తెలుసు కదా, మా నాయన రూమ్మేట్ టైప్ కొద్దిగా. అంటే దోశ తినొచ్చినాడు హోటల్లో, వద్దును పోయి. అసలేంది చెప్పలే ఆమె, ఎందుకంటే ఆమెకు కూడా తెలుసు. దోశ ఎందుకురా ఇంట్లో తినకుండా ఆడ తినొచ్చిన హోటల్లో, నేను ఎట్లా నిలబడి ఆడ కొడతాడో యాద తీసుకుతారో అని. మొత్తానికి అయినాక, ఎందుకు తిన్నా, టిఫిన్ చేయలేదా, చేసినాడు, తిన్నాడు. వాడికి ఏదో ఆకలి ఎంతుందని తిన్నాడు. సరే హోటల్లో తిన్నదిరా, సరిగా ఉండదు, ఆరోగ్యం చెడిపోతుంది. ఆ మాటని సరే కూర్చో, చేతులు కడుక్కొని. ఎందుకు ఎంత చెప్పారంటే, అంతవరకు పీడించబడతానండి. ఏమని చెప్పండి, ఆ క్షణమున ఆయన కూర్చోరా అంటానట్లే, ఆ క్షణం అంతా పాతాళం అంతా వెళ్ళిపోయి పిల్లరా. ఇంకొంచెంసేపుకే ఎంత ఫ్రెండ్ ఏమైనా మన డాడీ ఏం రా, 20 రూపాయలు పొద్దున్నే ఏం చేయాలరా, బస్సు బుక్ కొనుక్కోవాలి నేను. ఎంత భయం పోయిందో అది. మనం పాపం చేసినప్పుడు జరిగేది అది, టార్మెంటింగ్ ఉంటుంది. మా నాయన నన్ను ఏమనలే, ఇంకా తర్వాత అట్లా తినద్దురా అన్నాడు, అయిపోయాను, కోపం అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు తీసుకోలేడు నన్ను దాని గురించి. రే దోస్త్ తినొచ్చా, మళ్ళీ రారా నీకు ఇస్తాను 2. ఎప్పుడు చేయడు, ఏ తండ్రి చేయడు అట్లా కదా.
ఎందుకు ఇంత స్టోరీ చెప్తున్నానండి మీకు, జాగ్రత్త వినంటారా. తండ్రి సంబంధం ఎప్పుడు తెగిపోదు. ఈవెన్ ఫెలోషిప్లో మనకి సమస్య వస్తుంది. ఇంకోటి చెప్తున్నా మీకు, ఈవెన్ నువ్వు పాపం చేసినా దేవుడు నిన్ను శిక్షించడు. ఎవరైనా మంది తిడతారు నన్ను ఈ రికార్డింగ్లో. నిజంగా దేవుడు శిక్షించాడు బ్రదర్. ఎందుకు శిక్షించాడు తెలుసా మీకు? యెషయా గ్రంథం 53:5 చూడండి ఏం రాబడిందో. చూడండి, వినండి, కంప్లీట్గా వినండి, మీరు ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. చదువుని పెట్టినాను 55:3. 53:5. పెట్టారా? ఓకే. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు జాగ్రత్తగా వినండి. మా నాయన కాసుకొని, నేను అనుకుంటాను మా నాయన కొడతాను నన్ను. నిజానికి ఏంటంటే పిల్లరా, ఈవెన్ మనం పాపం చేసిన దేవుడు మనల్ని శిక్షించాడు. పూర్తిగా వినండి. ఎందుకు? యేసయ్యను శిక్షించాడు కాబట్టి. యేసయ్య మీద ఆల్రెడీ మనకు చేయబోయే ప్రతి పనిష్మెంట్కి, ప్రతి పాపానికి యేసయ్య మీద దెబ్బలు పడినాయి, శిక్షించబడ్డాడు. కానీ వినండి, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది ఇప్పుడు. అందుకే మీరు నేను పాపం చేసినప్పుడు సహవాసంలో మనకు ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ దేవుడి నుంచి శిక్ష రాదు మనకి. ఎందుకంటే శిక్ష ఆల్రెడీ యేసుప్రభు చేశాడు. మా డాడీ ఆల్రెడీ నన్ను శిక్షించాడు, మళ్ళీ అర్ధగంటకు మళ్ళీ కొట్టాడు నన్ను. దేవుడు యేసుప్రభుని ఆల్రెడీ కొట్టినాడు. మన శిక్ష ఆయన మీద పడింది. మన అతిక్రమను బట్టి ఆయన గాయపరచబడను, మన దోషం బట్టి ఆయన నల్లగొట్టబడి మనకు సమాధానం ఇచ్చేదానికి ఆయన శిక్ష ఎవరి మీద వేశాడు? దేవుడు మనల్ని చూసి ఎప్పుడు కోపడు పిల్లరా. దేవుడు మనల్ని చూసి ఎప్పుడే కానీ ఉగ్రత చూపుడు అయిపోయింది. ఆయన మీద పడింది ఉగ్రత. వేరే వాళ్ళ మీద ఉగ్రత ఉంది, దేవుని ఉగ్రత. ఎందుకంటే మన ఉగ్రత అంతని యేసుప్రభు మీద వేసేసాడు ఆయన. అది మనం ఒప్పుకున్నాం కాబట్టి మన మీద ఉగ్రత ఉండదు. అందుకే మనం పాపం చేసిన వెంటనే ఫెలోషిప్ సమస్య వస్తుంది కాబట్టి వెంటనే సారీ చెప్పాలి దేవునికి. అందుకే 1 యోహాను 1:9 ఏం రాబడింది? 1 యోహాను 1:9 చదువుతారా? నీ యొక్క తప్పు చేసినప్పుడు ఏం చేయాలా? ఓకే, నీ పాపములను మన పాపములను నువ్వు ఒప్పుకునేడలా ఆయన నమ్మదగిన వాడును. అక్కడ నమ్మదగిన వాడు చదువుకున్నాం, నమ్మదగిన వాడు ఇక్కడ కూడా నీతిమంతుడు గనుక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును అనేది ఇంగ్లీష్ వేస్తే కంటిన్యూస్ టెన్స్ ప్లరా. అండ్ క్లీన్సెస్ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. జాగ్రత్తగా నేను ముందు ఒక నిమిషం చెప్తాను, ఒక మాట ఏనండి. దేవుడితో మన సంబంధం ఇంకా తెగదు. ఫస్ట్ అయిపోయిందా ఫాదర్హుడ్తో. ఈవెన్ నువ్వు పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించాడు. కానీ ఇప్పుడు వినండి జాగ్రత్తగా, నువ్వు పాపం చేస్తే, నువ్వు పాపంలో జీవిస్తే దయ్యాలకి నీ జీవితం తెరవబడుతుంది. అది క్లియర్గా ఉండాలి. ఒక దేవుని బిడ్డగా, నువ్వు క్రైస్తవుడిగా. దేవుడు కాదు నీ శత్రువు, దేవుడు కాదు నీకు ఏంది ఇవ్వనోడు. నువ్వు నీ తండ్రి అయినా నీ సంబంధం తెగదు. నీ సహవాసం నువ్వు పాపం చేసినప్పుడు తెగొట్టినప్పుడు వెంటనే దేవుని దగ్గర రావాలి. నువ్వు క్షమాపణ పొందుకున్నప్పుడు నీ సహవాసం మళ్ళా యేసు రక్తం కడుగుతుంది నీ యొక్క పాపాన్ని. యాక్చువల్ చెప్పాలంటే వద్దులేండి ఇప్పుడు వద్దు. మీరు సారీ చెప్పిన వెంటనే మీ పాపం క్షమించబడుతుంది, మీ సహవాసం మళ్ళా కనెక్ట్ అవుతుంది. మా డాడీతో అందుకే మీ ఎగ్జాంపుల్ ఇచ్చా. తప్పు చేసినప్పుడు మనిషిగా ఆయన శిక్షిస్తాడు, కానీ వెంటనే మర్చిపోతాడు. ఆయన శిక్షించిన తర్వాత మళ్ళా శిక్షించాడు. యేసయ్యను ఆల్రెడీ దేవుడు శిక్షించాడు, ఇంకా మళ్ళా మనం శిక్షించాడు. కానీ నువ్వు పాపం చేసినప్పుడు బిడ్డ, సైతానికి ద్వారం తెరుస్తాను. నీ జీవితంలో ప్రవేశించి వాడు చించేశాడు. డోంట్ డూ దాట్. సిన్ ఈజ్ నాట్ గ్రాంటెడ్. నేను సిన్ చేయమని చెప్పడంలా, అసలు దేవుని తెలుసుకొని అంటానా. ప్రాబ్లమ్ ఈజ్ నాట్ గాడ్, హీఈస్ అవర్ ఫాదర్, వీఆర్ టుగెదర్.
ప్రతి దీవెన ఇచ్చాడు ఆయన. ఎప్పటికీ బెదిరికంలో, రోగంలో, శాపంలో, మరణంలో ఇంకెప్పుడు పోం మనము. అనుక్షణం వర్ధిల్లుతుంటాం మనము ఆయనలో. అందుకే ఆయన నుంచి దూరం పోకూడదు. అన్నీ ఆయన ఇచ్చేవాడు కదా, ఎందుకు పరిగెత్తా ఆయన నుంచి దూరం? కానీ పాపం చాలా డేంజర్ మా. ఓకే, ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎట్లా చూస్తాడు? ఒక 5 నిమిషాలు. ఓకే, ఎట్లా చూస్తాడు తెలుసా మీకు? నేను నిన్న బుధవారం కూడా చెప్పా. దేవుని దగ్గర ఒక ఆల్బమ్ ఉంది, ఫోటో ఆల్బమ్. మీ దగ్గర, నా దగ్గర మన పిల్లలది ఫోటో ఆల్బమ్ ఉంటుంది కదా, ఉందాం ఆల్బమ్. సపోజ్ చిన్నపిల్లలు తీస్తాం కదా, మిరాకల్ది అనుకోండి, వీళ్ళు పుట్టినప్పుడు నుంచి తీస్తున్నారు. నిక్కీ మిక్కీ ఫోటోలు తీసినారు నాయన, టకటక. ఓకే, గుడ్. చూడు, ఇక్కడ నిక్కీ మిక్కీ ఇద్దరు చక్కచెల్లెలు అలా కూర్చున్నారు. సీనియర్ ఎవరు మా వీళ్ళలో? అచ్చా, నిక్కీనా? మిక్కీ. సో ఎన్ జూనియర్, నిక్కీ జూనియర్, మిక్కీ సీనియర్. ఓకే, క్లియర్ చేసుకోవాలి నేను. జాగ్రత్త తినరా. మన దగ్గర పిల్లల ఆల్బమ్ ఉంది. ఏ ఆల్బమ్ ఉంది మన దగ్గర? పుట్టినప్పటి నుంచి ఇప్పుడు మీ మిరాకిల్కి 3 ఏళ్ళు అనుకోండి, 3 ఏళ్ళ వరకు ఆల్బమ్ ఉంటుంది. 25 ఏళ్ళ ఆల్బమ్ ఉందా? 25 ఏళ్ళ వయసులో ఎట్లుంటుందో ఇంపాసిబుల్ కదా. ఆ ఆల్బమ్ నాకు అనిపిస్తుంది 25 నేను మెసేజ్ తయారు చేసినప్పుడు ఎట్లుంటుంది పాప. ప్రభువా, అంతవరకు నేను బతికే ఉండాలా? 25 ఏళ్ళు ఈ బాబు చూడాలి, నేను పెళ్ళి చేయాలా? ఎవరిది? మిరాకిల్ది. ఓకే, సో జాగ్రత్త తినరా. దేవుని దగ్గర ఆల్బమ్ ఉంది. నీకు తెలిసిన దేవుని దగ్గర ఉన్న ఆల్బము ఏంటి? ఎందుకంటే నువ్వు చూసుకోవాలి ఆల్బమ్ని. తెలుసా దేవుని దగ్గర ఉన్న ఆల్బమ్? చూడండి, దేవుడు యొక్క ఫోటో, నీ ఫోటో, నా ఫోటో దేవుని ఎదుట ఎట్లాదో. మొదటి వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:4. చూడండి ఏం రాబడిందో. మనం నేర్చుకున్న ఫాదర్హుడ్, ఫెలోషిప్ గురించి. ఓకే, నేను సారీ చెప్పి ఫెలోషిప్లోకి వాపస్ రాలా. ఫెలోషిప్ ఎప్పటికీ శిక్షించేది ఉండదు మనకి, దేవుడు పనిష్మెంట్ ఉండదు. కానీ సైతానికి ద్వారం తీయద్దండి పాపం చేసి. ఓకే, ఎప్పుడన్నా ఏదైనా వెంటనే తండ్రి సారీ ఇమ్మీడియట్గా మనకు ఎప్పటికీ తెగదు. ఇది ఫెలోషిప్ తెగదు, రిలేషన్ తెగదు. దేవుడు మన తండ్రి. ఓకే, అయితే జాగ్రత్తగా వినండి, పాపం చేయకండి. పాపం చాలా మోసమైంది, చెడ్డది. సో దేవుని యొక్క ఆల్బమ్ ఏంటి చెప్పండి ఇప్పుడు? ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు. నెక్స్ట్ వాక్యం, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసు క్రీస్తు ద్వారా మన కుమారులుగా స్వీకరించుటకు మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనెను. గుడ్. దీంట్లో ఉంది 6వ వాక్యంలో, మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనను ఏర్పరచుకొనెను. నా ఫోటో ఏమో తెలుసా? దేవుని ఎదుట ఎవరు మనము? పరిశుద్ధులం ప్లారా, నిర్దోషులం. ఎందుకు? యేసయ్య మన స్థానంలో దోషిగా చేయబడ్డాడు. యేసయ్య మన స్థానంలో పాపంగా చేయబడ్డాడు. అందుకే 2 కొరింథీ 5:27 మనకు ఆ అర్హత ఇచ్చింది. పాపం ఎరుగని ఆయన్ను పాపంగా మార్చి నీతి నెరుగని మనం నీతి మంతులుగా చేసింది. గుర్తుపెట్టుకో. ఎందుకు ఇవన్నీ ప్రీచ్ చేస్తానా? నీ సెల్ఫ్ ఎస్టీమ్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు కిందికి పోకూడదు. నువ్వు ఆయన ఏం చెప్తున్నాడో నువ్వు అది చూడాల నీ జీవితంలో ప్రతి క్షణం. దేవుడు నీ ద్వారా పని చేయాలి అంటే. ఇవన్నీ తెలియక మనం దేవుణ్ణి ఏమనుకుంటామంటే, ఈయనే ఆపుతాడేది మా జీవితంలో దీవెనలు, ఈయనే మాకు శత్రువు, ఈయనే చెడు చేస్తాడు. నేను చెప్తున్నా, చాలామంది ప్రీచ్ కూడా చేస్తారు బ్లంట్గా. ఆయనే నీ కాళ్ళు చేతులు ఇరగొడతాడేది, ఆయనే రోగం ఇస్తాడేది. ఈవెన్ వీటి వరకు ఎక్స్ట్రీమ్గా వెళ్తారు, క్యాన్సర్ ఇస్తాడేది ఆయనే అని. అరే, డాక్టర్ కూడా కోరుకురే క్యాన్సర్ ఇవ్వాలని. క్యాన్సర్ వస్తే డాక్టర్లు తప్పించిపోతారు పాపం, ప్రాణాలు అసలుకి. మీరు చూడండి, క్యాన్సర్ హాస్పిటల్లో పోయి ఎంత సేవ చేస్తూ ఉంటారో. లెప్రసీ పేషెంట్ మీద నేను చేసి వచ్చా. లెప్రసీ పేషెంట్కి పురుగులు తీసి డాక్టర్లు ఎంత త్యాగపూరితంగా సేవ చేయాలి అంటే, నువ్వు దేవుడు వాళ్ళకంటే చెడ్డోడా? వాళ్ళకి లెప్రసీ ఇచ్చేదానికి, క్యాన్సర్ ఇచ్చేదానికి. దేవుడు ఎప్పటికీ చెడ్డ చేయడు, దేవుడు ఎప్పటికీ రోగం మీడు. యేసు ప్రభు మీద ఆయన రోగాలన్నీ వేసినాక మళ్ళీ మీ మీద, నా మీద వేయడం అంటే యేసయ్య మోసం చేసినట్టు దేవుడు.
చేయడు. చూడండి, మీ నా పిక్చర్ ఇది. నువ్వు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు నీకు, ఏమంటే సార్ ఇట్లుంటే పరిశుద్ధంగా బ్రతుకుతామా? నువ్వు పాపి అని నువ్వు చెప్పి నేను వీళ్ళకి ఈ తల మీద రాయి కొడితేనే కదా వీళ్ళు భయపడేది. అట్లా ఎప్పటికీ పరిశుద్ధంగా బతకలేవు. నువ్వు ఎవరో యేసు ప్రభులో, నువ్వు ఎవరో దేవుని దృష్టిలో దాన్ని తెలుసుకొని దాన్ని నమ్మినప్పుడు నువ్వు పాపం చేయలేవు. నేను ఛాలెంజెస్ చెప్తున్నాను నీకు. నువ్వు ఇతరుల గురించి ఒక చెడ్డ మాట నువ్వు ఏమంటారు, కొండెమల అనేది చాడీలు ఒక చాడి చెప్పలేవు నువ్వు. ఎందుకు తెలుసా? నీకు తెలుసు నేను నిర్దోషిని, పరిశుద్ధుని, నేను నా తండ్రి ఎదుట నిర్దోషిని, నా తండ్రి లోపల ఉన్నాడో, నేను దీవించబడిన వాడిని, సూర్యుల్లా నేను వెలిగేదానికి ఉండేది, మధ్యాహ్నపు సూర్యుల్లా నా జీవితం వెలుగుతుంది అనుక్షణం. నేను ఏం లేదు నా దగ్గర, ఎందుకు ఇంకోటి చెడు చేయాలా? నేను దైవత్వాన్ని కదా, దేవుడు నేను కలిసి జీవిస్తాను కదా ఈ శరీరంలో, ఎందుకు ఇంకొకరికి అన్యాయం చేయాలా, ఎందుకు ఇంకోటి చెడు చేయాలా? అది వస్తుంది నీలో. అందుకే చాలా అవసరం పిల్లరా, కృప ఏం చేసిందో నీ జీవితంలో తెలుసుకోవడం. చాలా మంది అదర్ సైడ్ అక్కడికి వెళ్ళిపోతారు, వేరే సైడ్లోకి. అందుకే సెల్ఫ్ ఎస్టీమ్ ఉండదు. అందుకే వాళ్ళ జీవితం పరిశుద్ధంగా బతకలేరు వాళ్ళు. ఇది తెలుసుకుంటే నువ్వు పరిశుద్ధంగా బతుకుతావు. నేను తెలుసుకున్నాను కాబట్టి నా జీవితంలో మీకు చెప్తాను ఈ విషయాలు. నాకు అబద్ధం చెప్పబోది కాదు పిల్లరా. ఈవెన్ నీకు తెలుసా, చిన్న అబద్ధం నా లోపల నుంచి పెదవుల నుంచి వచ్చింది అనుకో, ఏదైనా మేము డిస్కస్ చేసేప్పుడు, ఐ నో వాట్ హ్యాపెన్స్ టు మై. పెద్ద అలారం మాదిరి ఉంటుంది, నాకు తెలుస్తుంది. ఎందుకంటే పాలు ఉన్నాయి, పాలలో ఏదైనా పడింది అనుకోండి, వెంటనే తెలుస్తుంది కదా. తెల్ల షర్ట్ ఉంది మా దాంట్లో ఏదైనా నల్ల తెలుస్తుందా లేదా? నువ్వు ఎప్పుడైతే ఇట్లా బతుకుతా ఉంటావో, ఈవెన్ చెడ్డ ఆలోచన నువ్వు తట్టుకోలేవు. నువ్వు అంటావు నేను దైవత్వంతో నిన్ను అన్నీ దేవుళ్ళ ప్రేమిస్తా ఈ బ్రదర్ అని. పాస్టర్ గారు నేను చెప్తున్నాను, నిజం, దేవుడు వింటాడ నా సాక్ష్యము. ఎవరన్నా ఏదైనా తెలిసినా వెంటనే నేను నా నోటి నుంచి వచ్చేది తెలుసా, దేవుడు ఎంత ప్రేమిస్తాడో అంత ప్రేమిస్తాను అక్సాను నేను. దేవుడు ఎలా చూస్తాడో ఈ బిడ్డ నేను అలా చూస్తా. ఈ బిడ్డ కళ్ళల్లోకి దేవుడు, యెహోవా దేవుడు చూసినట్టు చూస్తా. ఎందుకంటే దేవుని నేచర్ నాలో ఉండేది, దేవునికి పుట్టి ఉన్న దైవత్వం నాలో ఉండేది, దేవుని స్వభావం. నాశనం చేసి పెడతావు నువ్వు పాపాన్ని, అసలు ఆలోచనే. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా మీకు, పుల్పిట్ మీద నిలబడి చిన్న పాపం కూడా నువ్వు చేయలేవు. నువ్వు ఎవరో యేసు ప్రభులో నువ్వు అర్థం చేసుకుంటే. కృప నిన్ను పాపం చేయనిది బిడ్డ. చూడండి రెండో ఫోటో, టైం అవుతుంది మనకి. ఎఫెసీ 5:25, 26, 27. జస్ట్ ముగిస్తాను, తొందర పెట్టినాను చాలా, 2-3 వాక్యాలు. ఎఫెసీ 5:25, 26, 27 చదవండి ఏం రాబడిందో. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించను. ఓకే, యేసయ్య గురించి రాబడి. ఆ తర్వాత 25, 26, అది కలంకమైనను ముడతైనను అటుది మరేదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘం గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను. జాగ్రత్త వినండి, ఫస్ట్ వాక్యంలోకి రాను, సెకండ్ వాక్యంలోకి 26లోకి. జాగ్రత్త, ఎందుకు చచ్చిపోయింది యేసుప్రభు? యేసుప్రభు ఎందుకు చనిపోయింది 3వ రోజు అసలు శిలువలో మన కోసము? అది కలంకమైనను మడతైనను అట్టి మరిదేదైనా లేక పరిశుద్ధమైనగా చేశాడో. ఈరోజు నా జీవితంలో కలంకం లేదు బిడ్డ, అర్థమవుతుందా? నా జీవితంలో ఎటువంటి పాపపు మడత లేదు, పరిశుద్ధమైన జీవితం. ఇది నీకు తెలిసినప్పుడు ఈవెన్ నీలో బ్యాడ్ థాట్ కానీ, ఈవెన్ ఏదైనా టీవీలో అది ఇది గలీజ్ కానీ నువ్వు తట్టుకోలేవు దాన్ని. నువ్వు తట్టుకోలేవు. నీకు తెలుసు నేను మచ్చైన మడతైన లేని వాడిని. గర్జిస్తావు నువ్వు దురాత్మల మీద, నీ మైండ్లో వచ్చేస్తాయే అవి. ఇది పాపం చేసావు, ఇది నువ్వు చూసేసావు అని నీకు థాట్స్ వేస్తాయే. నువ్వు దేవుళ్ళో లేస్తావు వాళ్ళ మీద. నువ్వు అంటావు నేను కలంకము లేని వ్యక్తిని, పరిశుద్ధమైన వ్యక్తిని, రక్తముతో కడగడం అన్ని, నీతిమంతుణ్ణి, మచ్చైన మడతైన డాగులేని జీవితం నాది. నేను దేవుని పోలి సృష్టించబడిన వాడిని. దేవుడు ఎంత నీతిమంతుడో నేను అంత నీతిమంతుడిని.
సైతాను ఆత్మలు అగ్ని గుండంలో నాశనం చేయబడతాయి నీ నోటి నుంచి వచ్చే వాక్యం. అందుకే దేవుని వాక్యం ఖడ్గం బ్లరం మీ నా నోట్లో అగ్ని బయలుదేరుతుంది నువ్వు ఈ వాక్యాలు చెప్పినప్పుడు. స్వర్గంలో ఉన్న దేవుడు అంటాడు, షబాజ్ బిడ్డ, నా రక్తం నా యొక్క ప్రణాళిక నువ్వు అర్థం చేసుకున్నావు, గుడ్, గో హెడ్, డెస్ట్రాయ్ ఈవిల్ స్పిరిట్స్. నేను చెప్తున్నా, ఎవరైనా చెడ్డ ఆలోచన వచ్చిందా, నేను దేవుళ్ళ ప్రేమిస్తా ఆ అన్నని, దేవుళ్ళ చూసుకుంటాను నా పిల్లల్ని, మా అత్తని దేవుళ్ళ చూసుకుంటా. ఈ సమాజం చెప్తుంది మీ అత్తని బాగా చూసుకోరు, అత్త ఇట్లా, అత్త ఇట్లా, అత్త ఇట్లా, అట్లా ఇట్లా. నువ్వు విన్నావు, నువ్వు అందుకే నీకు అదే తిరుగుతాడు. నువ్వు చెప్పాలా, దేవుళ్ళ మా అత్తని నేను ప్రేమిస్తా, ఎందుకంటే దేవుని నేచర్ నాలో ఉండేది, దేవుని స్వభావం నాలో ఉండేది. ఫైట్. అందుకే విశ్వాస పోరాటంలో మనం ఉండేది పిల్లరా. ఓకే, లాస్ట్ వాక్యం. ఓకే, యా, కొలస్సీ 1:21-22. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణం. హలో అమ్మ, ముందు చూడు ప్లీజ్, ఒక్క నిమిషం. ఎక్కడ కూడా నువ్వు ఈ పదాలని చదివినప్పుడు వెంటనే ఒక పదం చదువుతావు, ఏం తెలుసా? మరణం. మరణం. ఇప్పుడు చదివిన వాక్యాలని మీరు ఇంటికి పోయి చదవండి. మరణం ఎందుకు తెలుసా? మరణం వస్తే నీ వలన కాదు ఇది అయిండేది, నువ్వు ఆయన మరణం వలన. అక్కడ అదే రాయబడింది, ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని ఏం చేశాడైనా సమాధానం. ఏ విధంగా? పరిశుద్ధులంగాను నిర్దోషులం. ఎఫ్ఎస్సీ 4:24 ఇంగ్లీష్లో పెట్టినా, తెలుగు ఇంగ్లీష్ రెండింటిలో పెట్టి పర్లేదు. ఎఫ్ఎస్సీ 4:24 నేను ఫినిష్, లాస్ట్ వాక్యం 23-24 చూడండి ఏం రాబడిందో. నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన. ఎవరి పోలికలో ఉన్నాం మీరు నేను? చూసారా మీరు? దేవుడు ఇప్పుడు కుళ్ళుకోడు ఒకరిని చూస్తే. బ్రదర్ వస్తుంది కుళ్ళు మన దగ్గర, వస్తుంది, తడుతుంది, సాతాను తడతాడు. నువ్వు చెప్పాలా, దేవుని నేచర్ నాలో ఉండేది. దేవుడు ఆ బ్రదర్ని చూసి కుళ్ళుకోడు, నేను కుళ్ళుకోను, ఎందుకంటే ఆయన స్వభావం నాలో ఉండేది, ఆయన నేచర్ నాలో ఉండేది. నీ మైండ్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది బిడ్డ, దేవుళ్ళ నీ మనసు ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. నీ మనస్సు నీ ఆత్మ ఒకటిగా మారిపోతారు. అదే పిల్లరా ఈ యేసుప్రభుని నమ్ముకోవడంలో ఉండే సుఖము. స్వర్గానికి పోయిన తర్వాత స్వర్గం ఆనందించడం కాదు, ఇక్కడ ఉండి అనుక్షణం నువ్వు స్వర్గాన్ని అనుభవించాలా. సత్యము ద్వారా నువ్వు స్వతంత్రుడుగా బ్రతకాలి ఈ సృష్టిలో. ఆయన మరణం ఏం చేసింది? దేవుని పోలిగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళు. నెక్స్ట్ వాక్యం ప్లీజ్. యా 23 పెట్టేసా బాబు. యా, మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై. నెక్స్ట్ వాక్యం ప్లీజ్. యా, నీతియు యథార్థమైన భక్తి గల వారి దేవుని పోలిగా సృష్టింపబడిన. ఇంగ్లీష్లో చదవండి, చాలా బాగుంటుంది పిల్లరా. దట్ యు పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ వాస్ క్రియేటెడ్ అకార్డింగ్ టు గాడ్ ఇన్ ద ట్రూ రైచియస్నెస్. సైతాన్ నా చెవులో ఏదని చెప్పినప్పుడు వానికి నేను కరెంటు పెడతా కింద పరిగెత్తేదానికి. ఏం తెలుసా? ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్. హలో, ఏం పెడతా? ఎట్లా? వాని ముఖం మీద ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ట్రూ రైచియస్నెస్ అండ్ హోలీనెస్. అరే దేవుడు అంత పరిశుద్ధుడని, అంత పరిశుద్ధుడ సైతానాన్ని పరిగెత్తాల్సింది ఆడి నుంచి. వాక్యమే వాడిని పరిగెత్తించేది. అర్థమవుతుంది మీకు? ఫినిష్, టైం లేదు, ముందు చూడండి. దట్స్ ద ఆల్బమ్ ఆఫ్ గాడ్. వాట్ యు ఆర్ సేయింగ్ యువర్ సెల్ఫ్. ఎలా చూస్తానో నిన్ను నువ్వు? బిడ్డ, నువ్వు ఎలా చూస్తానో నిన్ను నువ్వు? లోకం చెప్పినట్లా, సైతాన్ చెప్పినట్లా, నీకు అనిపించినట్లా? దేవుని వాక్యము ఆకాశం భూమి గతిన, ఆయన వాక్యం గతించదు. ఆయన వాక్యం సత్యం. నువ్వు సత్యాన్ని పట్టుకున్నావు అనుకో, ఈ భూమి మీద స్వతంత్రుడుగా జీవిస్తావు నువ్వు. నీ పిల్లలు మంచి డ్రెస్ వేసుకుంటే ఎంత సంతోషము కదమ్మా. మంచి డ్రెస్సులు వేసుకోసారు క్రిస్మస్ రోజు. ఈరోజు చూడండి ఎట్లా డ్రెస్ మంచిగా వేసుకొచ్చినారు అండి. బాగుంది, మీరంతా బాగున్నారు. మంచి డ్రెస్ ఏం వేస్తుంది చెప్పండి. మా పిల్లలు, మీరంతా నా పిల్లలు. నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తా అంటే వీళ్ళు ఎట్లా బట్టలు వేసుకొస్తారని. వాళ్ళు మంచి బట్టలు వేసుకుంటే సంతోషం, ఎంతో ఆనందం ఉంది కదా. చినిపోయిన బట్టలు వేసుకొచ్చినారు ఎట్లుంటుంది మీకు?
జాగ్రత్తగా వినండి, ముగిస్తాను. నువ్వు ఎప్పుడు ఈ యొక్క బట్టల్లో ఉండడము దేవుడు సంతోషం ఇస్తుంది, ఆయనకి తృప్తి ఇస్తుంది కదా. మా పిల్లలు వచ్చిన మంచి డ్రెస్ వేసుకొని మీ పిల్లలు ఎట్లుంటుందో మీకు చాలా సంతోషం, చాలా ఆనందం. కొంతమంది అంటారు అనుకో, గర్వం పట్టి ఇట్లా మంచి మంచి బట్టలు వేసుకోండి. కొంతమంది ప్రీచర్కి ఎందుకో అర్థమే కాదు నాకు. ఫోన్ లేని వాళ్ళ కథ మనకి వెళ్ళి, కానీ మీరు మంచి బట్టలు వేసిరండి, నాకేం ప్రాబ్లంలే. హలో, కానీ అప్పు చేస్తే ఆకండి, ఉండేదంటే కొనుక్కురండి. చక్కర తీరంలా ఫినిష్. హలో, ప్రేయర్లో ఎలా ఉన్న, ప్రేయర్లో నీతి మనకు ఈ జీవితం ఇచ్చింది. ప్రేయర్లో ఈ మాటలన్నీ రాలా నీ నోట్లో. ఇది డ్రెస్ నీదే, ఇది ఆల్బమ్ నీదే, నీ పిక్చర్ చెప్పాలా దేవునికి. అయా నిర్దోషిని తండ్రి, కారణం నీ కుమారుడు రక్తం స్వామి, ఆయన మరణించి తిని లేయడం వలన పరిశుద్ధిని తండ్రి. మచ్చైనను, మడతైనను, ముడతైనను, ఐ తెలుగు మీరు నాకంటే బాగా తెలుసు మీకు. ఏంది లేని జీవితం నాకు. ఐఎమ్ బ్లెమిష్ వితౌట్ బ్లెమిష్ లార్డ్, హోలీ, ఐఎమ్ క్రియేటెడ్ ఇన్ ట్రూ అంటాను నేను కొన్నిసార్లు. వానికి కరెంటు పెట్టేదానికే వాడు చచ్చిపోతుంటాడు. వీళ్ళందరికీ చెప్పేశారు ఉండదంతా అని, ఈ పాటి చచ్చిపోతుంటాడు వాడు. ఎప్పటికీ నువ్వు ఎవరో దేవుణ్ణి అడుగు, ఆయన చెప్పింది నువ్వు. నీ సంబంధం తెగదు. అరే ఈ ఫిజికల్ సంబంధమే తెగదే, ఆ సంబంధం ఎట్లా తెగుతుంది? ఆ తర్వాత ఫెలోషిప్ కూడా ఎప్పుడు తెగదు. ఎప్పుడన్నా అనిపిస్తే సారీ లార్డ్, ఫినిష్ స్టోరీ. దేవుడు శిక్షించాడు, కానీ పాపం చేయకు. పాపానికి ఏముంది? జీతం ఉంది. శత్రువుకి ద్వారం తీగు. ఈ చర్చిలో పాపం చేయమని రికమెండ్ చేయము. సత్యం తెలుసుకుంటే నువ్వు పాపం చేయవని నీకు సత్యం చెప్తాను నేను. ప్రార్థన చేసుకుని, తండ్రి నీ కృతజ్ఞతలో నాయనా మాతో మాట్లాడే మా దేవుడివే. సంఘం ఎప్పటికీ సంఘం వచ్చిన వాళ్ళకి బిల్డప్ చేసి పంపేయాలి సరే, ఎడిఫై చేసి పంపించాలా. అదే మినిస్టర్ యొక్క పైన నీ కృప మా సంఘం మీద, మా మీద ఉంది తండ్రి. నేర్చుకున్న విషయాలు మర్చిపోకుండా నీ ఎదుట నిలబడినప్పుడు నేను పొగిడేదానికి ధైర్యంగా నిలబడి, నీ రక్తం చేసింది చూడు తండ్రి, యేసయ్య రక్తం చేసింది చూడు అని చెప్పి నిన్ను పూజించాలా, నిన్ను గణపరచాలి. అందుకే స్తుతి ఆరాధన వచ్చినప్పుడు చేతులెత్తి నీకు నమస్కరించాలి తండ్రి. ఎంత గొప్ప జీవితం ఇచ్చావు. కృతజ్ఞతలు చెల్లించుకుంటే యేసు నామములో వేడుకొచ్చున్నాం తండ్రి. దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. యేసయ్య కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సహవాసం మనకు, మన కుటుంబాలకు ఇప్పుడే సదాకాలం తోడును గాక.